క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, టెక్నికల్ స్నాక్ ద్వారా నెట్వర్క్ కొంచెం ప్రాబ్లం అయినందుకు కొంచెం ఇప్పటివరకు చేసిన ఆరాధన కొంచెం అవరోధన జరిగింది. దేవుని కృపను బట్టి మళ్ళీ మనం ప్రారంభించుకుందాం దేవుని కృపను బట్టి. ఎందుకంటే సగం నుండి చూడటం అనేది మంచి పద్ధతి కాదు కాబట్టి కొన్ని ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల కొంచెం అంతరాయం కలిగింది. అందుని బట్టి మీకు మరొకసారి మమ్మల్ని ఆదరించి ఈ టెక్నికల్ స్నాగ్ని మీరు కొంచెం పక్కన పెట్టేసి మనతో ఆరాధించాలని తిరిగి నేను కోరుకుంటున్నాను. మళ్ళీ ప్రారంభించుకుందాం. దేవుడు ఇచ్చిన గొప్ప రెండవ తరుణంగా మనం భావించి మళ్ళీ ఆరాధన ప్రారంభించుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారులారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొక హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన తరుణానికి వందనాలు. చెప్పిన రీతిగా కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల మళ్ళీ ఆరాధన ప్రారంభించవలసి వచ్చింది. ఏదైనప్పటికీ దేవుడు ఇచ్చిన రెండవ ఒక వరవడిగా మనం భావించి ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. మాతో పాటు యూట్యూబ్లోను ఫేస్బుక్లోను ఏకీభవిస్తున్నా, మాతో పాటు పాలు పొంది మమ్మల్ని ఆదరిస్తున్నా, మమ్మల్ని బలపరుస్తున్నా, మాకు సపోర్ట్ ఇస్తున్నా మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. రికన్సిలియేషన్ మినిస్ట్రీస్ ద షమ్మా చర్చ్ తరఫున మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో ఆరాధన క్రమాన్ని ప్రారంభంతో ప్రారంభించుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మీ సన్నిధిలో చేరి ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. మా జీవితంలో మీరు చేసిన మేళ్ళకి వందనాలు. మమ్మల్ని ప్రేమించి ఆశించి దీవించి కాపాడి మాకు ఇచ్చిన యొక్క తరుణానికి దేవునికి వందనాలు చెల్లించుకోవచ్చు. మా జీవితంలో మీరు చూపిన మహాకృపను బట్టి వందనాలు. మేము ఏమైనామో కేవలం నిశ్చితమైన కృపను బట్టి ఉన్నామని నమ్ముతున్నాం. ప్రభు ఆరాధన క్రమాన్ని తిరిగి ప్రారంభిస్తుండగా మీరు మాతో నడిపించి ఎటువంటి ప్రభు అవరోధనలు ఆటంకములు లేకుండా కాపాడమని, ఆరాధన సమయం అంతా మీకు మహిమాకరంగా, మాకు దీవెనకరంగా, సంఘానికి శ్రేయస్కరంగా, సంఘస్థులకు ఆశీర్వాదకరంగా ఉంటూ సహాయం చేయమని వేడుకొనొచ్చు. పాట ద్వారా వాక్యం ద్వారా మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుకొని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుణ్ణి ఆరాధించినట్లు ఒక పాట పాడుకొని దేవుని మహిమపరుద్దాం. ఆనాడు ఒక తార యేసుక్రీస్తు యొక్క ఆనవాలను చూపించిన విధానంగా ఈరోజు తారకు ఆనవాలుగా ఒక పాట పాడుకొని, అందాల తార మన కొరకు అర్థించిన మాటను జ్ఞాపకం చేసుకొని, ఒక తార యేసుక్రీస్తు గురించి అక్కడ చెప్పబడింది. కానీ అదే ఒక తార మనకి అరుదించింది కాబట్టి ఆ నామమును ఆ తారను జ్ఞాపకం చేసుకొని పాట పాడుకొని దేవుని మహిమపరుద్దాం. అందాల తార అరుదించే నాకై అంబాల విజయ పాట పాడుకుందాం. Aruganche
యేసయ్య తార ఎప్పటి ఓలే ఎదురాయే త్రోవలో ఎంతో ఎప్పుడపరచు విస్మయమందుచు ఏగీతి స్వామి కడకు అందాల తార అరుదించే నాకై అంబాల అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ చూడ జీవితమంత పవనమాయెను ప్రభు పద పూజ దీవెన కాగ ప్రసరించే పుణ్యము బ్రతుకే మందిరమాయే అర్పణలే సిరులాయే ఫలించే ప్రార్థన అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ఈనాటి కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వర్తమాన భాగం చదువుకుందాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని జెసికా వచ్చి చదివి వినిపించవలసిందిగా కోరుచున్నాను. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషం చేత ఆయన హర్షించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకున్నామండి. మా ప్రేమ కృపగల మా ప్రభా జీవమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ సన్నిధానంలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడి ఘనపరచుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధనతను బట్టి స్తోత్రాలు చేసుకున్నాము నాయన. ప్రభా తండ్రి, గత దినమంతా కాచి కాపాడి మంచి విశ్రాంతినిచ్చి నూతన దినమందు ప్రభా తండ్రి 11వ నెల ఆఖరి వారం నా ప్రభా తండ్రి మీరు మమ్మల్ని మీ సన్నిధానంలో ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ధన్యతను మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రాలు చేసుకున్నాము నాయన. ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయినప్పటికీ ప్రభా మీ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి మీ తండ్రి సన్నిధానంలో మమ్మల్ని మీరు నిలవబెట్టిన గొప్ప భాగ్యం బట్టి స్తోత్రాలు చేసుకున్నామనైనా. ఇట్టి భాగ్యం నిమిత్తమని మీకు స్తుతి ఆరాధన చెల్లిస్తున్నామనైనా. ప్రభా తండ్రి మా జీవితాల్లో ప్రభా తండ్రి మీ చేసిన ఎన్నో మేలను బట్టి స్తోత్రాలు చేసుకున్నామనైనా. ప్రత్యేకంగా ప్రభు మీరు మాకు ఇచ్చిన రక్షణ ఆనందం బట్టి స్తోత్రాలు చేసుకున్నామనైనా. ప్రభా తండ్రి మమ్మల్ని ప్రభా తండ్రి మరి మీరు తండ్రి మరి నరకపు తండ్రి మరి లోకపు ఆలోచనల నుండి ప్రభా తండ్రి అంతేకాదనైనా పాపపు జీవితం నుండి మమ్మల్ని విడిపించి మమ్మల్ని ప్రభా తండ్రి మీరు ఏర్పరచుకొని మీ బిడ్డలుగా చేసుకొని మమ్మల్ని ప్రభా తండ్రి మీ సేవలో వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రాలు చేసుకున్నామనైనా. ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి ఈ ఆరాధన సమయాన్ని మీ చేతికి అప్పించుకున్నామనైనా. మీరే ఆరాధన దీవించండి ప్రభా. ఈ సమయం అంతట్లో మీ సహవాసాన్ని మీ సన్నిధిని మా పట్ల ఉంచమని వేడుకున్నాం తండ్రి. ప్రభా తండ్రి మరి తండ్రి చదవబడ్డ వాక్యం నిమిత్తమై స్తోత్రాలు చేసుకున్నామనైనా. చెప్పబడే వాక్యం నిమిత్తమై ప్రార్థిస్తున్నామనైనా. ప్రభా తండ్రి ఆ వాక్యం మా జీవితాల్లో ప్రభా తండ్రి
తండ్రి నీరు కట్టి ఫలింప చేయమని వేడుకున్నాం తండ్రి. ప్రభా మేము ఆత్మీయంగా అంతకంతగా ఎదగబడుటకు సహాయం చేయమని వేడుకున్నాం నాయన. మీ దాసుని కూడా మీ కవిటిలో దాచమని వేడుకున్నాం నాయన తండ్రి. మీ వాక్యాన్ని ప్రభా తండ్రి మీ పరిశుద్ధాత్మ ద్వారా నింపి ప్రభా తండ్రి మీ దాసుని నోట వచ్చే ప్రతి మాట ప్రభా తండ్రి మాకు దీవెనకరంగా ఉంచమని వేడుకున్నాం నాయన తండ్రి. లైవ్లో చూస్తున్న వారందరినీ బట్టి స్తోత్రాలు చేసుకున్నాం నాయన తండ్రి. యూట్యూబ్లో చూసే వాళ్ళని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. ఈ వాక్యం వాళ్ళ జీవితంలో ప్రభాతం ఒక మార్పును తండ్రి, అంతేకాదమైనా మరి ఒక తండ్రి పరీక్షను ప్రభా తండ్రి మీరు వారికి దయచేసి మమ్మల్ని మేము పరీక్షించుకొని ప్రభా తండ్రి మేము మీ సన్నిధానంలో నిందారహితులుగాను ప్రభా తండ్రి మరి తండ్రి మేము ప్యూర్ అండ్ వైట్గా ఉండటకు సహాయం చేయమని వేడుకున్నాం తండ్రి. కృప చూపించండి, సహాయం చేయండి. ఈ ఆరాధన సమయం అంతటిని ప్రభా తండ్రి మీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు అత్యున్నతమైన నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. అలాగే దేవుని స్తుతిస్తూ ఒక పాటను పాడుకుందామండి. నన్నెంతగా ప్రేమించితివో అనే పాటను. మరి దేవుడు మన జీవితాల్లో ఎన్నో చేసిన మేలులను, అంతేకాదు దేవుడు ఏ రీతిగా మనల్ని ప్రేమించారో దాని ఒక పాట రూపంగా మనం పాడుకుందాం.
మనల్ని ఎంత ప్రేమించాడో మనకి ఎరుగై ఉన్నది. మనము దేవుడిని ఎంత ప్రేమిస్తున్నాం అనేది ప్రశ్న. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే వాక్యం కూడా అటువంటిదే. ఇశ్రాయేలీలు దేవుణ్ణి ప్రేమించవలసిన వారు దేవుడిని విసర్జించి దేవునికి దూరం అయి వారు పొందిన శ్రమల గురించి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. అట్టి జ్ఞాపకాలు చేసుకొని వారు ఎట్లాగో జీవించారో, వారి జీవితంలో జరిగిన సన్నివేశాలు, ఉంటున్న విధానము అన్నీ చూస్తూ వారు చేసిన తప్పులు మనం చేయకుండా, ఆ తప్పులు చేయకుండా ఉండాలంటే వారు ఎలాగూ దేవుణ్ణి విసర్జించారో ఆ యొక్క విషయాలను మనం జ్ఞాపకం చేసుకొని అలా ఉండకుండా మనకి ఈరోజు దేవుడు ఒక కొత్త ఒరవడిని మనకు తీసుకురాబోతున్నాడు జెఫన్యా ద్వారా. మనందరం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయము, జెఫన్యా గ్రంథము మనకి పాత నిబంధనలో ఒక ప్రవక్త, జెఫన్యా ప్రవక్త యోషయ రాజు పరిపాలనలో పరిపాలించిన వాడు. జెఫన్యా యొక్క మూల వాక్యం ఏంటంటే, మూల అంశం ఏంటంటే, జెఫన్యాలో చెప్పబడిన వాక్యము, ద మెయిన్ మెసేజ్ ఆఫ్ జెఫన్యా చెప్పబోతున్న జెఫన్యాలో కలిగిన ఒక మూల సందేశం ఏంటంటే, కష్టకాలం వచ్చినప్పుడు మనుషులు స్పందించాలి, ఇరుకులు వచ్చినప్పుడు మనుషులు స్పందించాలి. ఇన్ ద టైమ్ ఆఫ్ క్రైసిస్ పీపుల్ మస్ట్ రెస్పాండ్. కష్టకాలం వచ్చినప్పుడు మనుషులు స్పందించాలి అని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు రెండు విషయాలు అక్కడ మనకి కనబడుతుంది. మొట్టమొదటిది ఏంటంటే, నాకు వ్యక్తిగతముగా కష్టం వచ్చినప్పుడు దేవుని వైపు మళ్ళించి నేను దేవుని వైపు మళ్ళుకొని దేవుని హస్తంలోనికి వెళ్ళి దేవుని చిత్తానుసారముగా వ్యక్తిగతంగా నేను దేవుని వైపు మళ్ళటం, దేవుని యొక్క నామమును స్మరించడం. అప్పుడు దేవుడు కష్టాన్ని తీసివేసి, నష్టాన్ని తీసివేసి మనల్ని రక్షిస్తారు. రెండవ కోణం ఏంటంటే, ఇతరులకు కష్టం వచ్చినప్పుడు మనము స్పందించాలి. ఇది చాలా కష్టకరమైన విషయం. ఎందుకంటే ఒకసారి యూట్యూబ్లోనో, ఫేస్బుక్లోనో, వాట్సాప్లోనో ఒక వీడియో చూసినప్పుడు చాలా భీకరంగా అనిపించింది. ఒక ఆయన ఇంకొక అతన్ని కత్తితో చంపి పొడుస్తున్న తరుణంలో, ఒకటి కాదండి 2-3 సార్లు పొడిచి తరుణంలో అక్కడ దాదాపు 30-40 మంది ఉన్నారు. చుట్టుప్రక్కల 30-40 మంది ఉన్నారు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని కత్తితో పొడుస్తుండగా అలానే చూస్తూ నిలబడ్డారే తప్ప ఒకరు కూడా సహాయపడటానికి వారు ముందుకు రాలేదు. అట్టి పరిస్థితులలో మనం ఉన్నప్పుడు మనం ఏమి చేస్తాము అనేది మన వ్యక్తిగత జీవితానికి, మన యొక్క బాహుళ్యము, బలము చొప్పున. ఎందుకంటే ఒకరిని కత్తితో పొడుస్తుండగా ఆ వ్యక్తిని అడ్డుకోవడానికి చాలామంది భయపడతారు. ఎందుకంటే ఆ కత్తి నా మీదకి దూస్తాడని. ఎవరికి వారు నిమ్మకు నీరైపోయి ఇంకొకటి సహాయం చేస్తాడులే, ఇంకొకటి సహాయం చేస్తాడులే అనేవాడు అంబులెన్స్కి ఫోన్ చేయడం, పోలీసులకు ఫోన్ చేయడం, లేక కొంతమంది అయితే వీడియోలు చేస్తున్నారు. మనందరికి తెలిసిన విషయం, అది పెద్ద ప్రాబ్లంగా ఉంటుంది. చాలామంది మాట్లాడే మాట అది. సోషల్ మీడియాలో ఒకళ్ళు కష్టపడుతుండే నీకు వీడియో తీసుకోవడానికి టైం ఉంది కానీ అతన్ని సహాయపడటానికి నీకు సమయం లేదా అనే ప్రశ్నలు కూడా చాలా వచ్చినాయి. ఏదేమైనప్పటికీ ఒక దృక్పథం ఏంటంటే, సాటి మనిషి కష్టంలో ఉంటే అతనికి సహాయపడాలి అనే ధోరణి చాలా కాలం ముందు అది వెళ్ళిపోయిందండి. కానీ ఇటువంటి సంఘటన ఒక 20-30 సంవత్సరాల క్రితం ఉన్నట్లయితే ఆ 30 మంది అతన్ని పట్టుకొని అతన్ని బాగా బాది హాస్పిటల్, పోలీస్ స్టేషన్కి అప్పచెప్పేవాళ్ళు. ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే 30 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం ఉన్న మనిషి మీద ఉన్న గౌరవము, మనిషి మీద ఉన్న ప్రేమ, సాటి మనిషిని సహాయం చేయాలనే ఆ ధోరణి చల్లబడిపోయింది, నిమ్మకు నీరు ఎత్తుకుపోయింది. ఎంత ఘోరమైందంటే ప్రక్కన ఒకడు పడి చచ్చిపోతున్నా కూడా అతన్ని చూసి అయ్యో అంటానే తప్ప ఏదైనా సహాయపడదామనే విషయంలో లేదు. అది వ్యక్తిగత జీవితానికి అది సంబంధించింది. నేను సహాయపడతానో సహాయపడనో అది నీకు అనవసరం అని కూడా చాలామంది అంటారు. నీకెందుకు, నీ పన్ను చూసుకో అంటారు. కానీ దయచేసి గమనించండి పిల్లరా,
ఇక్కడ మనము ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విధానం ఏంటంటే, నీకు వ్యక్తిగతంగా నువ్వు ఎంత నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎంత స్పందిస్తావో నీ తోటి వారు, నీ తోటి దైవజనులు, నీ తోటి విశ్వాసులు కానీ, నీ సంబంధితులు కానీ, నీ కుటుంబ సభ్యులు కానీ, మీకున్న చుట్టుప్రక్కల ఉన్న వారి అన్ని జనులు, నీకు తెలియని వారి గురించి కూడా కేవలం కనీసం నువ్వు సహాయం చేయలేకపోయినా, ఒక గొప్ప ఒక మాట అన్నాడు, ఇఫ్ యూ కాంట్ హెల్ప్ యువర్ సెల్ఫ్ ట్రై టు గెట్ హెల్ప్ ఫ్రమ్ సమ్వేర్ అని అన్నాడు. అది దైవోక్తి, అది దేవుని యొక్క మాట. నువ్వు సహాయం చేయలేకపోతే, వ్యక్తిగతంగా నువ్వు సహాయం చేయలేకపోతే, సహాయపడే వారిని నువ్వు వారి దగ్గరికి వెళ్ళి సహాయము నువ్వు చెయ్యి అనే విధానంలో ఉంటుంది. ఇఫ్ యూ కాంట్ హెల్ప్ యువర్ సెల్ఫ్ ట్రై టు గెట్ హెల్ప్ అండ్ బీ హెల్ప్ఫుల్. ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయము, లోకోక్తి ఏం చెప్తుందంటే, ద హెల్ప్ యూ డూ టుమారో విల్ కమ్ బ్యాక్ టు యూ. నువ్వు ఏదైతే సహాయపడతావో ఇతరులకు, ఆ సహాయం నీకు తిరిగి ఈ లోకంలోనే నువ్వు పొందుకుంటావు ఆశీర్వాదముగా. ఈ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ జఫన్యా గ్రంథంలో మనము దేవుని యొక్క ప్రణాళికను మనం చూస్తున్నట్లయితే, జఫన్యా యోషయా అనే రాజు కింద యోషయా అనే రాజు పరిపాలిస్తుండగా ఈ మాటలను జఫన్యా పలుకుతున్నట్లు మనం చూస్తాం. ఏ మాటలంటే చూడండి, జఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించును. ఇది జెఫన్యా తన చివరి అధ్యాయపు చివరి గ్రంథములో చివరి మాటగా ఒక బెనడిక్షన్ లాగా ఇస్తున్నట్లు మనము భావిస్తున్నాము. ఇది ఒక ఇశ్రాయేలీయులకు, ఆ ప్రాంతంలో ఉన్న దేవుని బిడ్డలకు ఒక బెనడిక్షన్ లాగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇది దీవెనకరమైన మాటలు, ఇవి దీవెనకరమైన మాటలు. ఈ దీవెనకరమైన మాటలు జెఫన్యా పలకటానికి దేవుడు ఎందుకు ప్రోత్సహించాడంటే, ఎందుకు బలపరిచాడంటే, ఈ మాటను చూసినట్లయితే, యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, బహు ఆనందముతో నీ యందు సంతోషించును. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీ యందు సంతోషించును అనే మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇంతవరకు యెహోవా వారి యందు సంతోషించలేదని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అది మనం క్రమంగా చూసుకుంటాం. మనం క్రమంగా వెళ్తున్నట్టయితే ఎందుకు యెహోవా ఈ మాట పలికించాడు జెఫన్యా ద్వారా, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి ఈ మాట రాయిస్తుంది, నీ యందు సంతోషించును అనడానికి. ఇప్పుడు ఒకవేళ యెహోవా తండ్రి ఇశ్రాయేలు యందు సంతోషించి ఉన్నట్లయితే, సంతోషిస్తూ ఉన్నట్లయితే ప్రెజెంట్ టెన్స్ లో ఆ మాట పలికేవారు కాదు. గాడ్ ఈజ్ గోయింగ్ టు బి హ్యాపీ విత్ యూ, సంతోషించును, ఈజ్ గోయింగ్ టు బి హ్యాపీ, ఫ్యూచర్ టెన్స్ అది. అంటే ప్రెజెంట్ టెన్స్ లో దేవుడు వారి యందు సంతోషించట్లేదు. ఎందుకు సంతోషించట్లేదని చరిత్ర కనుక మనం చూసినట్లయితే, యూదా ఇశ్రాయేలు దక్షిణ ఉత్తర రాజ్యాలుగా వారు విడిపోయినప్పుడు అక్కడ మనం చూస్తున్నట్లయితే యూదా, ఫిలిస్తియా, ఏదోము, మోయాబు, అమ్మోను, సిరియా, లెబనోను, తూరు, ఈ చిన్న చిన్న పట్టణాలన్నీ ఐగుప్తు మరియు బబులోను సామ్రాజ్యం ద్వారా ఎన్నోసార్లు యుద్ధాలతో, గొప్ప గొప్ప కొట్లాటలతో వారిని ఎల్లప్పుడూ బాధ పెట్టే విధానంలో ఉన్నది. ఈ ఐగుప్తు మరియు బాబులోను, ఈ రెండు అగ్రగణ్యమైన ఈ రాజ్యాలు ఒకరిని బలాన్ని ఒకరిని ప్రదర్శించుకోవడానికి, ఒకరినొకరు శక్తిమంతులని నిరూపించుకోవడానికి ఈ చిన్న యోధా, ఈ మోయాబు, ఏదోము, అమ్మోను, సిరియా, లెబనోను, తూరు, ఈ చిన్న చిన్న పట్టణాల మీద, చిన్న చిన్న ఈ ఊర్ల మీద వారి యొక్క యుద్ధాన్ని చేసి ఐగుప్తు మరియు బబులోను చక్రవర్తులు ఏం చేసేవారంటే యుద్ధాలు చేస్తూ ఒకరిని ఓడించుకుంటూ ఇంకొకరు ఓడించుకుంటూ వారి బలమును ప్రదర్శించుకోవడానికి అక్కడ ఈ చిన్న చిన్న గ్రామాల మీద, చిన్న చిన్న పట్టణాల మీద వారు యుద్ధాలు చేసేవారు. మనకు సామెత తెలుసు కదండి, మన మంచి సామెత మనకు తెలుసు. 2 ఏనుగులు పోట్లాడుకుంటే, 2 ఏనుగులు కొట్టుకుంటే బాధపడేది గడ్డి,
కింద ఉన్న గడ్డి అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ ఐగుప్తు బబులోను 2 ఏనుగులు పోట్లాడుతుండగా, వారు యుద్ధం చేస్తుండగా గడ్డి లాంటి చిన్న చిన్న ప్రాంతాలన్నీ బాధపడుచు కష్టపడుచు వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారని మనము గమనించాలి. ఎందుకంటే ఏమైందంటే ఒకసారి ఐగుప్తు గెలిచేవారు, ఒకసారి బబులోను గెలిచేది. ఈ గెలుపు ఓటమి ఈ ప్రాంతం ఈ యొక్క తరుణంలో గెలుపు ఓటమి అనే ఈ ప్రవర్తనలో చిన్న చిన్న పట్టణాలు వారి జీవితాన్ని కోల్పోవటం, చెరలో తీసుకెళ్ళటం, చెరలో విడిపించబడటం, వీరు చెరలో వారి చెరలో తీసుకొని వెళ్ళి ఎంతో క్షోభ అనుభవించేవాళ్ళు. అందుకనే ఈ విషయాన్ని చూస్తుండగా ఇంకొక విషయం ఏంటంటే, ఈ యూదా పట్టణానికి, యూదా జనాంగానికి, దేవుని ద్వారా ఏర్పరచబడిన యూదా జనాంగానికి ఒక నిజమైన ఒక విషయము జ్ఞాపకం చేసినట్లయితే, హిజ్కియా ప్రాంతం, హిజ్కియా 715 బీసీలో 715 బీసీ 685 బీసీ క్రీస్తు పూర్వము అక్కడ చూసినట్లయితే యెరూషలేమును అస్సిరీయులు యెరూషలేమును ముట్టడించి వారిని సంహరించడానికి వారు ప్రయత్నించినప్పుడు హిజ్కియా ద్వారా దేవుడు వారికి విజయాన్ని కలిగించాడు. హిజ్కియా ద్వారా దేవుడు కలిగించాడు. ఆ హిజ్కియా ఎటువంటి వాడు మనకు తెలుసు. హిజ్కియా మరణ పడకలో ఉన్నప్పుడు యెహోవాకు మొరపెట్టగా 15 సంవత్సరాలు దేవుడు ఆ యొక్క హిజ్కియా జీవితాన్ని పొడిగించాడు. అంటే అర్థం ఏంటంటే, హిజ్కియా రాజు దేవునిని అనుసరించి దేవుని బిడ్డగా ఉన్నందుకు దేవుడు తనని దీవించాడు. ఈ యోధా, ఈ గోత్రాలు మరియు ఇశ్రాయేలీయుల యొక్క ఉనికి, ఇశ్రాయేలీయుల యొక్క యేసుక్రీస్తు దేవుని ద్వారా దీవించబడుచున్న విధానాన్ని చూసినట్లయితే, రాజులు ఎలా ఉన్నారో దాన్ని బట్టి ప్రజలు కూడా దేవునిని చేయడం, దేవునిని ఆరాధించడం, దేవుని స్తుతించడం మొదలుపెట్టారు. హిజ్కియా దేవుని బిడ్డ కాబట్టి, హిజ్కియా చేసిన ప్రేమను బట్టి, హిజ్కియా దేవునికి ఉన్న భయం బట్టి ఆ రాజ్యం అంతా దేవుని యందు భయభక్తులు చెంది. కానీ హిజ్కియా దేవుని ద్వారా అస్సిరీయులు యెరూషలేమును ముట్టడించినప్పుడు హిజ్కియా ద్వారా జయాన్ని కలిగించిన ఆ యెహోవా నామమును తెలుసుకొని కూడా హిజ్కియా కుమారుడైన మనష్షే ఏం చేశాడంటే, కొంచెం చరిత్ర చెప్తుంది. ఎందుకంటే యెహోవా ఎందుకు నీ యందు నేను సంతోషించబోచున్నాను, నేను ఎందుకు సంతోషించి ఎందుకు పలకరిస్తున్నాడు నేను మాట చెప్తుంది. చరిత్ర కొంచెం ఉంటుంది, దయచేసి నాతో కొంచెం టైం నాతో గడపండి. చరిత్ర చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ద హిస్టరీ ఆఫ్ ద ఓల్డ్ టెస్టిమెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకని మనకందరికి తెలుసు, బైబిల్ కాలేజ్ వెళ్ళే వారికి, బైబిల్ టీచర్స్కి అందరూ తెలుసు. అందుకనే ఈరోజు కొంచెం ఒక టీచింగ్ లాగా నేను చెప్తాను. ఈ మనష్షే ఏం చేశాడంటే, మనష్షే ద్వారా విగ్రహారాధికుడుగా మారాడు. హిజ్కియా కుమారుడే మనష్షే ఏం చేశాడు, తన యొక్క విగ్రహారాధన చేసి హిజ్కియా నడిచిన మారు నడవకుండా, ఏ రాజైతే దేవుని మార్గం నడిచాడో ఆ రాజ్యము దీవించబడింది. ఏ రాజు అయితే దేవుని మార్గం నడవలేదో ఆ రాజు బట్టి, ఆ రాజ్యం చేసే ఆ రాజరికాన్ని బట్టి, ఏలిబడిని బట్టి ఇశ్రాయేలీయులు కూడా, ఆ జనాంగం కూడా, ఆ రాజ్యంలో ఉన్న వారందరూ కూడా దేవునికి విరుద్ధంగా ఉండటం మారటం మొదలుపెట్టారు. ఈ హిజ్కియా మనష్షే ఏం చేశాడు, ఎంత ఘోరమైతే బయలు దేవత కొరకు, అషరేయ దేవత కొరకు ఒక గోపురాన్ని కూడా కట్టించాడు. అన్య జనుల దేవతలు, దేవుడు అనబడే వారి దేవుడు బట్టి దేవుడు ఎలాగైతే హిజ్కియా యెహోవా దేవుడిని ఆరాధించాడో, యెహోవా దేవుడిని వదిలేసి ఈ మనష్షే ఈ బయలుదేవత కొరకు గోపురం కట్టించి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అంతేకాకుండా ఎవరైతే అన్యులైన కానానీయుల రాజ్యంలో మరియు యెరూషలేము మందిర ఆవరణములోనే ఆయన ఒక బలిపీఠమును, తారలను, నక్షత్రాలను ఆరాధించడానికి యెరూషలేము పట్టణంలో, యెరూషలేము ఆ దేవుని ఆలయంలోనే ఆ తారలను ఆరాధించడానికి, తారలను వారు స్తుతించడానికి, తారలను వారు వర్షిప్ చేయడానికి వారు బలిపీఠం ఒకటి కట్టాడు. ఏది యెరూషలేము దేవాలయంలో. ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి, దయచేసి గమనించండి పిల్లలారా. దేవుడు నాతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఈనాడు ఈ పరమ యెరూషలేముకు మనము చేరబోచున్నాము. ఆ యెరూషలేమును చేర్చడానికి ఈ యెరూషలేమును మనము దేవుని కొరకు ప్రతిష్ఠించాలి. ఈ యెరూషలేములో ఇంకే బలిపీఠము రాకూడదు. ఈ యెరూషలేములో ఇంకెటువంటి ఆరాధన జరగకూడదు. దేవుని ఆరాధన తప్ప ఈ యెరూషలేములో, హృదయం అనే యెరూషలేము. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, నీ హృదయము దేవుని ఆలయం అని నీ వెరుగవా, నీ హృదయము దేవుని ఆలయం అని నీ వెరుగవా.
ఎలాగైతే హిజ్కియా యెహోవాను ఆరాధించాడో, హిజ్కియా మాటను మనము గమనించి హిజ్కియా వలె మనము దేవుని యొక్క చిత్తానుసారంగా నడిపిస్తుండగా, హిజ్కియా తన అనారోగ్య పరిస్థితిని ప్రార్థన చేసినప్పుడు దేవుడు 15 సంవత్సరాలు పొడిగించాడు. దయచేసి గమనించండి ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక చెప్తున్న విధానముగా పాపమునకు జీతము మరణము. పాపము చేసినప్పుడల్లా మనము చనిపోవాలి. యాక్చువల్గా వ్యక్తిగతంగా కానీ, కుటుంబముగా కానీ, సంఘముగా కానీ, సంఘంగా చేసే పాపను బట్టి సంఘం చనిపోవాలి, కుటుంబంగా చేసే పాపను బట్టి కుటుంబం చనిపోవాలి, వ్యక్తిగతంగా చేసే పాపాన్ని బట్టి. హిజ్కియా అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు, మరణావస్థలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు 15 సంవత్సరాలు పొడిగించాడు. దయచేసి గమనించండి. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న విధానం ఏంటంటే, ఎంతగా ప్రేమించిన దేవుడు మనల్ని ఎట్లా కాపాడుతున్నాడు అంటే, పాపమునకు జీతము మరణం అని చెప్పిన దేవుని వాక్యమును దేవుడు కొంతవరకు మన మీద రానియకుండా తన ప్రేమను చూపిస్తూ, హిజ్కియా మరణావస్థలో ఉన్నప్పుడు ప్రార్థన చేసాడు. దేవుడు తనని 15 సంవత్సరాల జీవితాన్ని పొడిగించాడు. నీవు నేను పాపం చేసినప్పుడల్లా చనిపోవలసిన వారము. పాపము చేసినప్పుడల్లా మనల్ని చంపకుండా పాపాన్ని మనకి ఎత్తి చూపి పాప క్షమాపణ పొందుటకు మనల్ని పురికొల్పి, ఏంటి పాపం చేసేది నేను, కానీ నా పాపమును ఎత్తి చూపేసి పరిశుద్ధాత్మ దేవుడు, ఎత్తి చూపిన పరిశుద్ధాత్మయుడు ఊరక ఉండనియక మనల్ని పశ్చాత్తాపం చెందించడానికి, మనల్ని ఆ పాపం నుండి తొలగింపజేయడానికి ప్రోత్సహించి బలపరిచి, నువ్వు క్షమాపణ చెప్పని మనశ్శాంతి లేకుండా చేసి ఆ క్షమాపణ పొందేంత వరకు పాపానికి జీతం మరణం అని చెప్పిన విధానం బట్టి మనము క్షణం పాపం చేసినప్పుడల్లా దేవుడు మన ఆయుష్ను పొడిగిస్తున్నాడు. దయచేసి గమనించండి ప్రియులారా. హిజ్కియా మరణించకుండా ప్రార్థన చేసినప్పుడు దేవుడు హిజ్కియా ఆయుష్కాలాన్ని పొడిగించాడు. నీవు నేను పాపం చేసినప్పుడు మరణించిన తర్వాత కూడా దేవుడు మనల్ని, ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఉందండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏమన్నదండి, మీరు పాపములలో అపరాధములలో చచ్చి ఉండగా we were dead in trespasses and sins. హిజ్కియా చనిపోలేదు, కానీ దేవుణ్ణి వెంబడిస్తున్న తరుణంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయుష్కాలాన్ని పొడిగించాడు. నీతో నాతో హిజ్కియా ద్వారా ఈ రోజు దేవుడు మాట్లాడేది ఏమంటే, నీ యందు నేను సంతోషించాలని నేను ఆలోచన చేస్తున్నాను, నీ యందు నేను సంతోషించాలని నేను ప్రోత్సహిస్తున్నాను, నేను ఆశిస్తున్నానని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాను. టుడే గాడ్ వాంట్స్ టు బి హ్యాపీ విత్ యూ అండ్ మీ. నీతో నీ బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీ సాక్ష్యాన్ని బట్టి, నీ యొక్క వైఖరిని బట్టి, ప్రవర్తనను బట్టి, నీ ఉన్న రీతిని బట్టి దేవుడు కనుక ఆనందిస్తున్నట్లయితే దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ, దేవునికి ఘనత, దేవునికే ప్రభావము, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ మనష్షే చూస్తున్నాడు, వారి యొక్క జీవితంలో ఒక విగ్రహారాధన చేసి బయలుదేవతలను పూజిస్తూ, కానానీయులను పూజిస్తూ, యెరూషలేము దేవుని ఆలయంలో, యెరూషలేము యొక్క దేవుని ఆలయంలో దేవుని మందస్సము, దేవుని యొక్క బలిపీఠము ఉండవలసిన, దేవుని యొక్క ఆరాధన జరగవలసిన ఆ సమయంలో ఆ యెరూషలేములో, ఆ దేవుని మందిరంలో ఇతర దేవతల బలిపీఠం కట్టి అక్కడ ఆరాధించడం మొదలుపెట్టారు. అప్పుడు ఏమైందంటే మనకు తెలిసిన విషయము, ఈ యొక్క విషయం చూసినట్లయితే 2వ రాజులు 21వ అధ్యాయము మొదటి నుండి 18 వర్షాలు మనం చూసినట్లయితే ఆయన ఏం చేశాడంటే, ఎంత ఈ బ్లాక్ మ్యాజిక్ చేసేవారిని, ఎవరైతే చేతబడి చేసే వాళ్ళని, తర్వాత మంత్రగాళ్ళను పిలిపించి ఏం చేశాడంటే, మోలేక్ అనే దేవుడు అనబడే ఆ మోలేక్ అనే ఒక దేవుడు అనబడే ఆ వ్యక్తి, ఆ దేవుని కొరకు, అన్య దేవత కొరకు తన ఒక కుమారుణ్ణి కూడా శరీరాన్ని ఆహుతి చేసి, ఏది ఈ కాలంలో తెలంగాణ కోసం కెరోసిన్ పోసుకొని పెట్టుకొని తగలబెట్టుకొని నేను తెలంగాణ కోసం చనిపోయిన అంటారే, అలాంటి ఒక బలిని అన్య దేవుడైన మోలేక్ అనే వ్యక్తికి, ఆ దేవతకు తన ఒక కుమారుణ్ణి ఆహుతి చేసిన, కాల్చి బూడిద చేసి ఆహుతి చేసినట్లు మనము 2వ రాజు గ్రంథము 21వ అధ్యాయము 1 నుంచి 18వ వచనం మనం చూస్తున్నాం. దయచేసి గమనించండి పిల్లరా, ఇక్కడ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న విధానం ఏంటంటే, దేవుని బిడ్డ హిజ్కియా కుమారుడైన మనష్షే దేవునిని ఆరాధించవలసిన వాడు ఇతర దేవుళ్ళు అనబడే వారిని, అన్య దేవతలను పూజిస్తూ, అన్య దేవతల కొరకు తాను ప్రతిష్ఠించిన దేవుని యొక్క విధానాన్ని మర్చిపోయి విగ్రహారాధన చేస్తూ ఉన్నాడు. దయచేసి గమనించండి ప్రియులారా. ఇక్కడ ఈ జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము
17వ మొట్టమొదట్లో ఉందండి, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. మనషే, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఈరోజు విశ్వాసులారా, క్రైస్తవులారా, క్రీస్తుని వెంబడిస్తున్న ప్రతి వ్యక్తికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను కాదు, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ మధ్య నేను ఉన్నాను, నీ మధ్య నేను ఉన్నాను. నీ మధ్య ఉండడమే కాకుండా నీలో నేను ఉన్నాను. మనం జ్ఞాపకం చేసుకుని చాలా మంది ఏమంటారంటే, నీ మధ్య మనం నేను ఉన్నానంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో స్మరిస్తారు, నా నామం ధ్యానిస్తారు, అక్కడ నేను ఉంటాను. మన మధ్య ఉండడం అంటే, మనతో ఉండడం ఒక ఎత్తు అయితే, నీ మధ్య ఉంటానంటే మన క్రైస్తవ జీవితానికి లేక మనిషి జీవితానికి మధ్య భాగం ఏంటి? మాధ్యం అంటే ఏంటి? వాట్ ఈస్ ద అప్రోచ్? వాట్ ఈస్ ద వే? వాట్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ లైఫ్? జీవానికి, ఉనికికి మాధ్యం ఏంటి? గుండె కొట్టుకుంటేనే రక్తం ప్రసరించబడుతుంది. రక్తం ప్రసరించబడితేనే శక్తి వస్తుంది. ఆ శక్తిని బట్టి మనం జీవిస్తున్నాం. ఈరోజు గుండె ఉండి రక్తం లేకపోతే లాభం లేదు, రక్తం ఉండి గుండె లేకపోతే లాభం లేదు. నీ మధ్య నేను ఉన్నానంటే చాలా మంది ఏమంటున్నారంటే, మన మధ్యలో దేవుడు ఉన్నాడు, మన మధ్యలో ఎక్కడ ఉన్నాడో తెలియదు. అట్లా కాదండి. మధ్య అంటే హీఈస్ నాట్ ఓన్లీ విత్ అస్, హీ ఈజ్ ఇన్ అస్. నా మధ్యలో అంటే నా మధ్య ఇది మనిషి యొక్క మధ్య భాగం, మనిషి యొక్క మాధ్యము, మనిషి యొక్క జీవం ఏది? హృదయం. నీ హృదయంలో నేనున్నాను. దేవుడు నీతో మాట్లాడుతున్నది. నీ మధ్య నేనున్నాను అంటే ఏంటి? ఎవరు ఈ ఉన్నవాడు? ఎవరు? నేను ఉన్నవాడను, అనువాడను. ఐ యామ్ విత్ యూ, డోంట్ వరీ. నేను నీకు తోడుగా ఉన్నాను. ఇప్పుడు మనకి చెప్తున్న ఈ మాట మనషే కూడా ఉన్నాడు. హెజకియాకి బాగా తెలుసు, మనషేకి బాగా తెలుసు ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ దేవుణ్ణి పూజించకూడదు తెలుసు. కానీ మనషే ఏం చేశాడంటే, తన దేవుని యొక్క మాటను దేవుణ్ణి విసర్జించి అన్య దేవతలను పూజించడం మొదలుపెట్టి, విగ్రహారాధన చేయడం మొదలుపెట్టాడు. ఆ యెరూషలేము ఆలయంలో దైవికంగా కాకుండా దయ్యాన్ని, సాతాన్ని తీసుకొని వచ్చి అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. దయచేసి గమనించండి ప్రియులారా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న విషయము, నీవు దేవుని బిడ్డగా ఉన్నప్పుడు, దేవుని యొక్క ఇష్టడుగా ఉన్నప్పుడు, దేవునికి అయిష్టమైనవి గనక నీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటే, దేవునికి ఇష్టం లేనివి గనక నీ జీవితంలో నువ్వు ప్రతిష్ఠించుకుంటే, దేవునికి ఇష్టం లేని విషయాలు నీ హృదయంలో నువ్వు కనుక దాచుకుంటే, అవి నీ హృదయం అనే ఆలయంలో, హృదయం అనే యెరూషలేములో నువ్వు అన్య దేవతలను పూజించేవాడవై విగ్రహారాధికుడు అవుతావు. క్రైస్తవ విగ్రహారాధికుడు. ఎంత ఘోరమైన పేరండి. పేరు మాత్రం క్రైస్తవుడు, కానీ తత్వం విగ్రహారాధికుడు. దయచేసి గమనించండి ప్రియులారా, బాహ్యపరమైన విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకొని అంతరంగాన్ని మనము మర్చిపోకూడదు. అంతరంగము దేవుని వైపు ఉండాలి. అంతరంగం గనక దేవుని వైపు ఉంటే బాహ్యము ఆటోమేటిక్గా దేవుని వైపే మళ్ళీపోతుంది. దయచేసి గమనించండి. పీపుల్ ఆర్ నాట్ రికగ్నైజ్డ్ బై వాట్ దే ఆర్ ఫ్రమ్ ది అవుట్ సైడ్. పీపుల్ ఆర్ రికగ్నైజ్డ్ వాట్ దే ఆర్ ఫ్రమ్ ది ఇన్సైడ్. God is not a God who is looking at the outside. God is a God who is looking at the inside. దేవుడు మన అంతరంగాన్ని చూస్తున్నాడు. అంతరంగాన్ని చూడగలిగింది దేవుడు మాత్రమే. ఎందుకంటే బాహ్యాన్ని చూసేది మానవులు బహిరంగ స్వభావాన్ని చూసి బాహ్యాన్ని నమ్ముతారు, కానీ అంతరంగాన్ని చూడలేరు. కానీ అంతరంగాన్ని శుద్ధీకరించబడిన ఒక వ్యక్తిని ఇతరులు చూసినప్పుడు వారి బాహ్యం కూడా వారికి కనబడుతుంది. ఇది నిజంగా దేవుని యొక్క మార్పు అనేది. దయచేసి గమనించండి. ఈ మనస్సు ఏం చేశాడంటే, దేవుని మాటను మర్చిపోయి, తండ్రి యొక్క మార్గం మర్చిపోయి ఆ విగ్రహారాధన చేసి ఏం చేశాడంటే దేవుని నామానికి అపకీర్తి తెచ్చాడు. అందుకనే యెహోవా అంటున్నాడు, ఇక మీదటైనా ఏంటంట, మనం ప్రవక్తలను చూసినట్లయితే, పాత నిబంధన ప్రవక్తలు ఇర్మియా కానీ, దానియేలు కానీ, ఏ ప్రవక్త చూసినట్లయితే ఒక మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా? ఇప్పటికైనా నా జనులు, నా బిడ్డలు తిరిగి వస్తే, నా వైపు మళ్ళితే, నా ముఖంలో చూస్తే, తిరిగి నా వైపు మొరపెడితే, ప్రతి ప్రవక్త యొక్క మాట అదే. ఇఫ్ మై పీపుల్ కెన్ టర్న్ బ్యాక్ టు మీ, ఇఫ్ మై పీపుల్ విల్ లుక్ బ్యాక్ టు మీ, ఇఫ్ మై పీపుల్ అయితే, ఒకవేళ అనేది చాలా ఘోరమైన పరిస్థితి దేవుడు చెప్పే మాట. ఇక్కడ ఈ మనష్షే తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. మనష్షే యొక్క కుమారుడు వచ్చేది ఆమోను.
ఈ ఆమోన్ అంటే ఆ మనషే కంటే దుర్మార్గుడు అంట. మనషే కంటే దుర్మార్గుడు. చూడండి ఆయన ఏం చేశాడంటే ఆయన 2 సంవత్సరాలు మాత్రమే ఏలాడు. 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 19 నుండి 26వ వచనం చూసినట్లయితే ఆయన 2 సంవత్సరాలు ఏలాడు. దయచేసి గమనించండి, ఒక రాజు హత్య చేయబడ్డాడు. ఒక రాజు హత్య చేయబడ్డాడు. ఈ అమోన్ వాజ్ మర్డర్డ్ బీయింగ్ అ కింగ్. అంటే ఎంత దుర్మార్గుడో ఎంత క్రూరుడో చూస్తున్నట్లయితే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే అమోను తన తండ్రి అయిన మనష్షే కంటే ఘోరమైన వాడు అని అక్కడ రాయబడింది. టైం లేదు కాబట్టి మీకు ఈ వాక్యాలను చదివించట్లేదు. 2వ దినవృత్తాంతాలు 33వ అధ్యాయము 21-25 వచనాలు చూసినట్లయితే తండ్రి అయిన మనష్షే కంటే ఈ ఆమోను ఎంతో దుష్టుడు, క్రూరి, తండ్రి అయిన మనష్షే కంటే ఘోరమైన పాపాలు చేసి బట్టి అతను హత్య చేయబడ్డాడని మనం చూస్తుంటున్నాం. దయచేసి అందుకనే ఈ అమోను చనిపోయిన తర్వాత జోషాయ అనే రాజు రాజరికాన్ని తీసుకున్నాడు. ఈ రాజు ఏ సమయంలో ఏ యుగంలో తను వయసు ఏంటో తెలుసా? ఆయన రాజు అయినప్పుడు వయసు ఏంటో తెలుసా? 8 సంవత్సరాలు. యోషయ రాజు అయినప్పుడు 8 సంవత్సరాలు. అంటే దయచేసి గమనించండి ప్రియులారా, మనష్షే ఈ హెజ్కియా చేసిన దేవుని పనిని బట్టి దీవించబడి మనష్షే వచ్చినప్పుడు మనష్షే కూడా దేవుని విసర్జించి ఏం చేశాడు? దేవునికి దూరం అయిపోయి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. చూడండి ఎంత పాడు చేస్తున్నాడంటే తన కుమారుడైన ఆమోనుకు దేవుని యొక్క మాటలు చెప్పకుండా ఏ తండ్రి అయితే విగ్రహారాధన చేశాడో తండ్రిని బట్టి పిల్లలు మారుతారు కదా. సో దాన్ని బట్టి ఈ అమోను తన మనష్షే కంటే ఘోరమైన పనులు చేస్తూ 2 సంవత్సరాలు ఏలి నరహత్య చేయబడ్డాడు. దయచేసి గమనించండి ప్రియులారా, నీ జీవితంలో నా జీవితంలో క్రైస్తవ జీవితంలో మనం జ్ఞాపకం విషయం ఏంటంటే మనల్ని చూసి మన యొక్క ప్రవర్తన చూసి కానీ మనం ఉన్న రీతిని చూసి కానీ మనుషులు మనల్ని హత్య చేయకూడదు. దయచేసి గమనించండి ప్రియులారా, మనుషులు మనల్ని హత్య చేసి మన నుండి దూరం పారిపోకూడదు. దయచేసి గమనించండి. ఈ విషయంలో మనం చాలా మటుకు మనం అనుకుంటామంటే నాకు ఎవరు లేకపోతే నాకేముందిలే, ఎవరు లేకపోతే నాకేముంది, నా దేవుడు నాకు తోడు. ఎస్, దట్ ఇస్ ట్రూ, అబ్సల్యూట్లీ ట్రూ. దేవుడు మనకి తోడుగా ఉంటే మనకు ఎవరు అవసరం లేదు. కానీ ఈ మానవ రీత్యా దేవుడు మనకి తోడుగా ఉన్న విధానాన్ని చూసినట్లయితే దేవుడు మనకి తోడుగా ఉండడం ఎంత అవసరమో తోడుగా ఉన్న దేవుని లేని వారికి పరిచయం చేయడం అంత అవసరం. మనం ఎందుకు ఈ సోషల్ సర్కిల్ మనకు కావాలి? ఈ సామాజిక సర్కిల్ మనకు ఎందుకు కావాలి? ఎందుకు మనము ఇతరులతో ప్రేమతో ఉండాలి? ఎందుకు మనం ఇతరులను ప్రేమించాలి? వారు ఏదో ఆశించి కాదు కానీ, వారు లేకపోతే మనం జీవించలేమని కాదు కానీ, నీవు తెలుసుకున్న నీ హృదయంలో నిలకడగా దేవుని యొక్క ప్రేమను పొందుకున్న నీవు, నీ హృదయంలో నిన్ను శాసిస్తున్నా, నిన్ను ఆశీర్వదిస్తున్నా, నిన్ను దీవిస్తున్నా, స్వస్థపరుస్తున్నా, బలపరుస్తున్నా, బ్రతికింపజేస్తున్నా దేవుని గురించి నువ్వు తెలుసుకున్న నీవు నీ హృదయంలో ఉన్న దేవుణ్ణి నీకంటే హీన స్థితిలో దేవుడు లేడు అనే వారికి నీ దేవుని నువ్వు ప్రదర్శించేవాడిగా ఉన్నాడు. అందుకనే యు నీడ్ గాడ్. ఎస్, దట్స్ వెరీ ట్రూ, absolutely true. That's very needed. That's very much needed. దేవుడు నీకు అవసరమే. కానీ దేవుడు నీకు ఎంత అవసరమో దేవుడు లేని వారికి నీవు అంతకంటే అవసరం. You got my point? హెజ్కియాకి దేవుడు అవసరం. దేవుడు మాట విన్నాడు, ప్రార్థన చేశాడు, దేవుడు దాన్ని స్వస్థపరిచాడు. కానీ హెజ్కియా తన జీవితాన్ని గమనిస్తూ హిజ్కియాను చూసిన మనష్షే, అరే నా తండ్రి మరణపాలవుతున్నాడు, మరణించే నా తండ్రికి యెహోవా 15 సంవత్సరాలు జీవితాన్ని పొడిగించాడే, అంటే నేను గనక అదే యెహోవాను నేను అవలంబిస్తే నా జీవితం కూడా దేవుడు దీవిస్తాడు అని దేవుడు నీలో ఉండడం ఎంత అవసరమో దేవుడు లేని వారికి నువ్వు దేవుడిని పరిచయం చేయడం అంత అవసరం. నీకు నువ్వు అవసరం. ఇక్కడ మనష్షే అవసరం లేదు యాక్చువల్గా, ఎందుకంటే దేవుడిని విసర్జించాడు, దేవుడు తన క్రియను చేసుకుంటూ వెళ్ళాడు. బట్ ఈరోజు టుడే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న విషయం అంటే నీ హృదయం అనే ఈ యెరూషలేములో దేవుణ్ణి ప్రతిష్ఠిస్తున్నావా, లేకపోతే దేవుణ్ణి దూరం అయిపోయే కొన్ని విషయాలను నువ్వు ప్రతిష్ఠిస్తున్నావా?
నీ హృదయంలో ఉన్న దేవుని నువ్వు విసర్జించడానికి ఏదైతే ఆస్కారం కలిగిస్తుందో వాటిని నువ్వు చేర్చుకుంటున్నావా? దయచేసి జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. నీ హృదయాన్ని దేవునికి దూరం చేయటం ఏంటో నాకు తెలీదు. మీ హృదయాన్ని దూరానికి దేవుని ఏంటో మీకు తెలుసు, నాకు తెలీదు. నా హృదయాన్ని దేవునికి దూరం చేసేది ఏంటో మీకు తెలీదు. అది వ్యక్తిగత పరమైన ఒక ఒడంబడిక, ఒక నడక, ఒక దేవుని యొక్క క్రియ, దేవుని నడిపింపు. కానీ దయచేసి గమనించండి ప్రియులారా, దేవుని ప్రేమను పొందుకున్నా నీవు దేవుని నీ యొక్క హృదయంలో దాచుకుని, ఈ యెరూషలేములో దేవుని దాచుకొని, యెరూషలేముకు తగినట్టు, ఆలయానికి తగినట్టు, దేవుని ఆరాధనకు తగినట్టు, దేవుని చిత్తానికి తగినట్టు, దేవునికి తగినట్టు నీ యొక్క హృదయంలో దేవుని ప్రతిష్ఠించుకుంటున్నావా? దేవుణ్ణి విస్మరించే, దేవుణ్ణి దూరము చేసుకునే విధానం ఏదైనా నీలో ఉన్నదా నువ్వు పరీక్షించుకొని, ఏదైతే గనక దేవుని నిన్ను దూరం చేస్తుందో, ఏదైతే గనక దేవునిని ఆ యెరూషలేములో, ఈ యొక్క లోకపరమైన యెరూషలేములో, ఈ ఆలయంలో ఏదైతే ప్రతిష్ఠించకుండా దేవుని కొరకు వ్యతిరేకంగా ఉన్నదో వాటిని నువ్వు బహిష్కరించుకోవడానికి, వాటిని నువ్వు తీసివేసేసుకోవడానికి, వాటి నుండి నువ్వు దూరం అవడానికి దయచేసి గమనించండి పిల్లరా. నీవు గనక నీకు దూరం, దేవుణ్ణి నీవు దూరపరిచే, దేవుణ్ణి నిన్ను దూరపరిచే వాటిని నువ్వు గనక దూరపరచుకోకపోతే, ఇఫ్ యూ డు నాట్ గో and take away all the things which are making you far from God, you will become far from God. నీలో ఉన్న దేవునికి విరుద్ధంగా ఉన్న ఏదైనా కానీ నువ్వు విసర్జించకపోతే దయచేసి గమనించండి ప్రియులారా, అందును బట్టి నువ్వు దేవునికి దూరం అవుతావు. దేవునికి నీకు దూరాన్ని పెంచే ఏదైనా ఉంటే దాన్ని నిర్మూలన చేసుకోవడానికి నిన్ను నువ్వు దేవునికి ప్రతిష్ఠించుకో. ఇక్కడ ఆమోను ఏం చేస్తున్నాడు? 2 సంవత్సరాలు చంపివేయబడ్డాడు. మర్డర్డ్, హీ వాజ్ మర్డర్డ్, నరహత్య చేయబడ్డాడు రాజు. తర్వాత వచ్చిన వ్యక్తి యోషయ. 8 సంవత్సరాలు. చూడండి, యాక్చువల్గా యోషయ ఒక రాజరికాన్ని తెచ్చుకోవాలంటే, ఒక రాజ వంశమును పెంచుకోవాలంటే ఆ తగిన సమయంలో 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు వచ్చినప్పుడు పట్టాభిషేకం చేస్తారు. కానీ ఈ ఆమోను చేసిన విధానం, ఆమోను క్రూరుడుగా ఉన్న దేవుని యొక్క మాటను విసర్జించిన దాన్ని బట్టి ఏమైపోయిందంటే తన కుమారుడు ఏం చేశాడు? యుక్త వయసు రాకుండానే రాజు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దయచేసి గమనించండి పిల్లరా, దేవుని బిడ్డలుగా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, దేవునిని మనం ప్రతిష్ఠించుకొని దేవుని నామమును మనము ప్రార్థిస్తూ, అర్థిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఉన్న తరుణంలో మనము దేవునికి విరుద్ధంగా ఏదైనా చేసినట్లయితే మనలో ఉండి పుట్టవలసిన మన పిల్లలు, నేను చెప్పేది భౌతికపరమైన పిల్లలు కాదండి, కూతుళ్ళు కుమారులు వీరు కాదు, వీరు మామూలుగా మనకి కుటుంబ పరంగా పుడతారు. కానీ నాలో ఉన్న కొన్ని విషయాలు చూడండి. ఇప్పుడు ఆమోను దేవుణ్ణి విసర్జించాడు. తన కుమారుడు యుక్త వయసులో లేకుండానే పట్టాభిషేకం చేయాల్సింది. ఆ యుక్త వయసులో ఎందుకు యోషయ దేవుని యొక్క నామంలో పెరిగాడనేది మనం ముందు చూసుకుందాము. ఆ యుక్త వయసులో లేకుండానే పట్టాభిషేకం చేయవలసి, రాజు అవ్వాల్సింది. దయచేసి గమనించండి పిల్లరా, నీవు గనక దేవునికి దూరంగా ఉంటే, దేవునికి దూరంగా ఉండే ఏదైనా నీ హృదయంలో ఉంటే, నీలో నుండి పుట్టవలసిన దేవుని గుణాలు పరిపక్వత లేకుండానే అవి నాశనం అయ్యే విధానం ఉంటుంది. దయచేసి గమనించండి. That's why you see the 8-year-old son Josiah was made the king. 8 సంవత్సరాల యుక్తం కాని వయసులో, అర్హత లేని వయసులో, మంచి చెడు తెలియని వయసులో రాజుగా చేయబడ్డాడు. దయచేసి గమనించండి కదా, దేవుడు ఎంత గొప్పవాడంటే ఇశ్రాయేలీలను కాపాడటానికి, ఆ రాజు వంశంలో తిరిగి దేవుణ్ణి ఉద్భవించడానికి, ఆ రాజు వంశంలోనికి తిరిగి దేవుడు తాను ఇమర్చుకోవడానికి ఏం చేశాడంటే, యోషయను, ఆమోనును 2 సంవత్సరాలు జీవించిన వాడిని హత్య చేయబడిన తర్వాత యోషయను తన బిడ్డగా చేసుకోవడానికి ఏం చేశారంటే 8 సంవత్సరాలకే రాజ్య పట్టాభిషేకం చేసి, తర్వాత యూదా రాజ్యానికి ఆ యోషయ ఉన్నప్పుడే జఫన్యా ప్రవక్తగా మాట్లాడారు. చూసినట్లయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మనం చదువుతుండగా ఏమవుతుందంటే, యోషయ ఎందుకు దేవుని బిడ్డగా, దేవుని రాజ్యమును చూపిస్తూ హిజ్కియా ఎలాగైతే దేవుని వెంబడించి జీవించాడో, యోషయ తన జీవితం అంతా దేవుణ్ణి అవలంబిస్తూ జీవించాడు. ఎందుకని చెప్తే, 8 సంవత్సరాలకు రాజు అయిన తర్వాత యోషయ ఏం చేశాడంటే, ఆలయములోని యాజకుల ఎదుట పెరిగాడు.
ఆలయంలోని యాజకుల మాటను వింటూ దేవుణ్ణి అనుసరించి దైవికంగా పెరిగాడు. దయచేసి గమనించండి ప్రియులారా, నీలో ఉన్న దైవిక స్వభావాన్ని నువ్వు పెంచుకోవాలి. నీకు చేతగానిదైతే, నీకు కుదరనిదైతే, నీ ఆత్మీయ జీవితాన్ని కనుక నువ్వు నడిపించుకోవడానికి, ఆత్మీయంగా విగ్రహాలను నువ్వు తీసివేసుకోవడానికి, నువ్వు ఏర్పరచుకున్న ఆ విగ్రహాలను నీ హృదయంలో ఉన్న, నీ ఆలయంలో ఉన్న హృదయంలో ఉన్న ఆ పాపమును కానీ, హృదయంలో ఉన్న ఆ తలంపులు కానీ, హృదయంలో ఉన్న ఆ చెడును కానీ నువ్వు తీసివేసేసుకోవడానికి నిన్ను నువ్వు శక్తిహీనత పొందితే, దయచేసి గమనించండి, శక్తిహీనంగా ఉంటే దయచేసి గమనించండి ప్రియులారా, యాజకుని ద్వారా, యాజకుని అడుగుజాడల్లో యోషయ పెరిగాడు. దయచేసి గమనించండి ప్రియులారా, క్రైస్తవులుగా ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? నీలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి మన ప్రధాన యాజకుడు బలిగా మారి నిన్ను నన్ను పోషించడానికి, నిన్ను నన్ను ఈ పాపంలో నుండి తీసివేయడానికి ప్రధాన యాజకుడు మనకి స్థిరంగా ఉన్నాడు. రక్షించడానికి హస్తము చాపి ఉన్నాడు. రక్షణ పొందడానికి మనల్ని ఎప్పుడు చాపి మనల్ని పైకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. యోసేయ తన జీవితాన్ని ప్రధాన యాజకులు, ఆలయపు ప్రధాన యాజకులు ఎదుట ఆయన గడిపాడు. ఆ జీవితాన్ని ప్రధాన యాజకులకు అంకితం చేశాడు. దయచేసి గమనించండి, ఏ రాజైతే 8 సంవత్సరాలుగా పట్టాభిషేకం పొందుకొని 8 సంవత్సరాలుగా తన 8 సంవత్సరాలు ఉన్నప్పుడు, రాజుగా ఉన్నప్పుడు తన ఉనికిని తెలుసుకోకుండా, ఊహ అందకుండానే రాజు అయ్యాడు. కానీ ఊహ పెరిగే కొద్దీ ప్రధాన యాజకులను మరియు ఆయన యొక్క ఆదరిస్తున్న ఆ ఆలయపు యాజకుల మీద తన జీవితాన్ని ఆస్వాదించి, తన జీవితాన్ని ఇచ్చి, వారు పెంపకంలో పెరిగినందుకు ఏమయ్యాడంటే యోషయ ఈ దేవుని యొక్క బిడ్డగా మారాడు. 16వ ఏట చూడండి, 16వ ఏట యోషయ దేవుణ్ణి, ఇశ్రాయేలు దేవుణ్ణి వెంబడిస్తాను అని నిశ్చయించుకున్న యోషయ అయిన. ఎందుకని? 8వ సంవత్సరంలో ప్రధాన యాజకుల పెంపకంలో పెరిగిన ఈ యోషయ 16వ సంవత్సరం వచ్చేసరికి, నేను యెహోవా, ఇశ్రాయేలును ఇవి ఏలుతున్న యెహోవా, నేను రాజునే, కానీ నన్ను ఏలుతున్న యెహోవాకు నన్ను నేను సంపూర్తిగా లోబర్చుకుంటాను అని అతను నిర్ణయం తీసుకొని 16వ సంవత్సరం నుండి తాను దేవుణ్ణి వెంబడించడం మొదలుపెట్టాడు. దయచేసి గమనించండి ప్రియులారా, 16వ సంవత్సరంలో ఈ నిశ్చయము, ఈ యొక్క దృఢమైన సంకల్పాన్ని పొందుకోవడానికి 8 సంవత్సరాలు పట్టింది యోషయకు. కానీ దయచేసి గమనించండి ప్రియులారా, మన యేసు క్రీస్తుని మనము ఆహ్వానించుకోవడానికి, మన యేసు క్రీస్తుని మనము వెంబడించడానికి, మన యేసు క్రీస్తుని మన హృదయంలో నాయకుడిగా, రాజుగా మనము ఏలుబడి చేయడానికి ఒక్క క్షణము పట్టింది అంతే మనకి. ఏ క్షణం అది? పాపటొప్పుకోలు ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన. మన పాప స్థితిని తెలుసుకొని, నేను పాపిని ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా, నీ యొక్క రక్షణను పొందుకోవడానికి, నా పాప విముక్తి కొరకు నువ్వు చేసిన త్యాగమును జ్ఞాపకం చేసుకొని నిన్ను నేను ఆహ్వానించుకుంటున్నాను ప్రభువా అని ఒకే ఒక క్షణంలో జన్మ కర్మ పాపాలన్నిటినీ తుడిచివేసి ఒక్క క్షణంలో దేవుడు నిన్ను నన్ను హత్తుకున్నాడు. ఆ ప్రేమను మర్చిపోవద్దు. ఇక్కడ యోషయాకు యెహోవా దేవుడని తెలుసుకోవడానికి 8 సంవత్సరాలు పట్టింది. నీ యెహోవా నీ దేవుడని తెలుసుకోవడానికి నీకు ఒక్క క్షణము సరిపోయింది. ఆ ఒక్క క్షణము నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక వచ్చే క్షణాలన్నీ నువ్వు దేవుని కొరకు నువ్వు కేటాయించేస్తావు. Think of that 1 second where you talked to God and said, God, please forgive me. God, please come into me. God, please live in me. ఆ ఒక్క క్షణానికి నువ్వు దేవునికి జ్ఞాపకం చేసుకో. ఆ ఒక్క క్షణంలో నువ్వు చేసిన ప్రార్థనను జ్ఞాపకం చేసుకుంటే వచ్చే క్షణాలన్నింటినీ నువ్వు దేవుని కొరకే కేటాయించడానికి దేవునికి బలపరుస్తాడు. దయచేసి గమనించండి. అందుకనే మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏంటంటే 8 సంవత్సరాలు పట్టిన ఆ దేవుణ్ణి తెలుసుకున్న యోషయ ఏం చేశాడంటే 16వ ఏట ఏం చేశాడు? దేవుణ్ణి తెలుసుకొని యోషయ చేసిన మొట్టమొదటి పని ఏది? యెహోవాను నేను సేవిస్తాను అని చెప్పి చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? బయలుదేవతలను, అష్టారోతు దేవతలను అందరు, ఎక్కడైతే తన తండ్రి అయిన అమోను
ఎక్కడైతే బలిపీఠాలు ఏర్పరిచాడో, ఎక్కడైతే అన్య దేవతల పూజలు జరిగినాయో ఆ స్థలాలన్నిటినీ నిర్మూలన చేసి, ఆ దేవతలన్నిటినీ కాల్చివేసి, ఆ బలిపీఠాలన్నిటినీ విరగొట్టి దేవుని నామమును ప్రతిష్ఠించాడు. దయచేసి గమనించండి ప్రియులారా, యువర్ డిసిషన్ ఆఫ్ ఫాలోయింగ్ గాడ్ మస్ట్ మేక్ యూ టు deliver and to destroy all other things which are making you to be away from God. దేవుని నువ్వు తెలుసుకున్న విధానము, దేవుని నువ్వు గనక నీ జీవితంలో రాజుగా దేవుని యొక్క బలిపీఠాన్ని, దేవుని యొక్క స్తుతిని, దేవుని యొక్క ఆరాధనని చేయడానికి నువ్వు నిశ్చయించుకున్న రోజు నీలో ఉన్న అన్య దేవతలు, నీలో ఉన్న విగ్రహాలు, నీలో ఉన్న పాపము, నీలో ఉన్న రోగము, నీలో ఉన్న దోషము మొత్తం పోయి ఈ యెహోవాను నేను సేవిస్తానన్నప్పుడు మొట్టమొదటిగా యోసేయ ఏం చేశాడంటే ఈ యెహోవాకు విరుద్ధముగా ఉన్న సమస్తాన్ని తీసివేసి నాశనం చేసి నేలమట్టం చేసి తిరిగి అది రాకుండా చేసి చూసుకున్నాడు. దయచేసి తన జీవితాంతము వరకు దయచేసి గమనించండి ప్రియులారా, నీ హృదయంలో ఉన్న యెహోవాను నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. నీ హృదయంలో ఉన్న యెహోవాను నువ్వు స్తుతించాలి. నీ హృదయంలో ఉన్న ఏలిబడి చేస్తున్న ఆ రాజును కనుక నువ్వు స్తుతిస్తే 1000 ఏండ్ల పరిపాలనలో నువ్వు రాజుగా నిలబడతావు. దయచేసి గమనించండి ప్రియులారా, యోషయ రాజుగా నిలబడాడు. ఏ రాజుగా? యెహోవాను సేవించే రాజుగా. యు అండ్ ఐ హ్యావ్ టు బి ద కింగ్స్ హూ ఆర్ సర్వింగ్ ద గాడ్ ఆల్మైటీ. సర్వశక్తిగా చూడండి, అదే అంటాడు కదా, చూడండి జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. శక్తిమంతుడు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆయన శక్తి ఆయనను పరిచయం చేస్తుంది. కానీ ఆయన ఏమై ఉన్నాడు? వాట్ ఈజ్ హీ? హీ ఈజ్ ద ఆమ్నిపోటెంట్ గాడ్. సర్వశక్తి గల దేవుడు. దయచేసి గమనించండి, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆయన శక్తిమంతుడు. సర్వశక్తి కలిగిన దేవుడు తన శక్తిని మనకి ప్రసాదించాలని పూనుకుంటున్నాడు. దయచేసి గమనించండి, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న విధానము. యోసేయ తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని చేసిన మొట్టమొదటి పని ఏంటంటే దేవుని శక్తికి, దేవుని బలమునకు, దేవుని ఉనికికి, అసలు దేవుని యొక్క చిత్తానికి విరుద్ధమైన వాటన్నిటిని తీసి నేలమట్టం చేసి కాల్చివేసి నిర్మూలన చేసి అవి తిరిగి తన జీవితాంతం తిరిగి తాను ఈ లోకాన్ని విడిచేంత వరకు అది రానివ్వకుండా చూసుకున్నాడు. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకనే చాలా మటుకు చూసినట్లయితే ఈ యోసేయ గ్రంథాన్ని, యోసేయ గురించి యోసేయను మనం చూసినట్లయితే ఆయన చూశాడు. 2 కార్యాలు చేశాడు యోసేయ. ఏంటో తెలుసా? మొట్టమొదటిగా ఈ బయలుదేవతలను, అన్య దేవత బలిపీఠాలన్నింటినీ నాశనం చేశాడు. రెండోది ఏంటంటే ఈ అన్య దేవతలు, ఈ బయలుదేవతలన్నింటినీ వారు నిర్మూలన చేస్తుండగా యోసేయ పనిచేస్తున్న కొంతమందికి ఏమైందంటే, ఒక వ్యక్తికి, ఒక హిల్కియా అనే ఒక వ్యక్తికి ఏమైందంటే ఒక చిన్న చుట్ట దొరికింది. చుట్ట రాయబడిన ఒక స్క్రోల్ దొరికింది. ఆ హిల్కియా ఏం చేశాడంటే షాపాను అనే ఒక దైవజనుడు, షాపాను అనే ఒక స్క్రైబ్ దగ్గరికి వెళ్ళి ఈ పాత చుట్టబడిన ఈ యొక్క స్క్రోల్ ఏంటిది అని అడిగినప్పుడు ఆ షాపాను హెబ్రీ భాషలో చదవగలడని చూసి ఏం చేశాడంటే అది చదివి అది కొంత ద్వితీయోపదేశ కాండం యొక్క కొంత మాటలు అక్కడ చూశాడు. ఇది దేవుని మాట అని చెప్పి హిల్కియా ఏం చేశాడంటే వెళ్ళి యోసేయకు చెప్పాడు. యోసేయ ఏం చేశాడు తెలుసా? ఆ మాట విని, ఆ మాటలు చూసి తన వస్త్రాలను చెప్పుకున్నాడు. చూడండి 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే ఆ మాటలు చదివిన యోసేయ ఏం చేశాడంటే తన వస్త్రములను చింపుకున్నాడు. ఎందుకంటే ఆ మాటల్లో ఏముందంటే, నేను ప్రేమించిన నా జనులు నాకు విసర్జించారు. నేను ప్రేమించిన ఆ ఉపోద్ఘాతం ఏంటంటే, ఆ చుట్ట చదువుతున్న ఆ యొక్క చుట్టలో ఉన్న ఆ మాట ఏంటంటే, ఆ స్క్రోల్లో ఉన్న ఆ మాట ఏంటంటే, ఇది ద్వితీయోపదేశ కాండంలో యెహోవా పలికిన కొన్ని మాటలు కనిపించాయి. ఏంటంటే, నేను ప్రేమించిన నా ఇశ్రాయేలును విసర్జించింది.
వారి మీద న్యాయ తీర్పు తీసుకురాబోచున్నాను. వారు నన్ను విసర్జించారు, వారు నా మాటలు వినలేదు. ఆ మాట చదివిన, నేను వారి మీద న్యాయ తీర్పు తీసుకురాబోచున్నాను అన్న మాట చదివిన ఈ యోసేయ తన వస్త్రాలను చింపుకొని ఇంకా తన ప్రతిష్టం చేసుకొని ఈ మాట వాళ్ళందరికీ పలికింపజేసి అందరికీ చెప్పి మొట్టమొదటిగా తనలో ఉన్న, తన రాజ్యంలో ఉన్న వాటన్నిటినీ విసర్జించి ఈ తప్పుడు వల్ల ఏ న్యాయ తీర్పు రావచ్చు దాన్ని రానియకుండా ఆ రాజ్యాన్ని కాపాడాడు యోసేయ. ఇట్స్ యువర్ టర్న్ అండ్ మై టర్న్ దట్ వీ try to live according to God's plan and get rid of his judgment. అలా న్యాయ తీర్పులోనికి మనం వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. యోసేయ 2 కార్యాలు చేశాడు. దేవుని మాట వచ్చినప్పుడు ఆ మాటను తాను అన్వయించుకొని ఇతరులకు చూపించాడు. దయచేసి గమనించండి పిల్లరా, నీ జీవితం నా జీవితము, మనల్ని మనము దేవునికి ఇష్టలుగా చేసుకోవడమే కాకుండా మనల్ని మనం దేవునికి దగ్గర చేసుకునేవే కాకుండా ఇతరులను ఏ మాటలైతే మనం తెలుసుకున్నామో ఇతరులకు మనము పంచేవారిగా ఉండాలి. ఇక్కడ ఎంత ఆశీర్వాదకరమైన మాట అంటే చూడండి, జెఫన్యా గ్రంథంలో 1వ అధ్యాయంలో చూసినట్లయితే చూడండి, యూదా రాజుగా ఆమోను కుమారుడైన యోషేయ దినములలో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడు గెదల్యాకు జనమైన కూషి కుమారుడుకు జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. చూడండి ఏమంటాడంటే, ఏమీయూ విడకుండా భూమి మీద ఉన్న సమస్తమును నేను ఊడ్చేసేదాను. ఏమీ విడవకుండా భూమి మీద ఉన్న సమస్తమును నేను ఊడ్చేసేదాను అంటాడు. ఐఎమ్ గోయింగ్ టు స్వీప్ అవుట్ ఎవ్రీథింగ్. ఈ ప్రవక్త జెఫన్యాకు మొట్టమొదటి వచ్చిన మాట తెలుసా? ఇదే, నేను అన్నిటినీ ఊడ్చివేసేస్తున్నాను అంటాడు. ప్రవక్తకు అర్థం కాల, జెఫన్యాకు అర్థం కాల. ఇదేంటి ప్రభువా, యోషేయ మంచి రాజు బయలుదేవతలను మొత్తాన్ని తీసుకొని మీకు విరుద్ధమైన వాటన్నింటినీ తీసుకొని నిర్మూలన చేశాడు కదా, మొత్తాన్ని నాశనం చేశాడు కదా, తిరిగి నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు కదా, మరి ఏంటిది అందరిని ఊడ్చేస్తానంటున్నావేంటి? ఇదే యెహోవా వాక్కు. దయచేసి గమనించండి పిల్లరా, పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు ఎవరైనా ఒక మాట చెప్పి ఇదే యెహోవా వాక్కు అని కనుక దానికి యాడ్ చేస్తే దాట్ మీన్స్ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ దట్. అందులో మార్పు ఉండదు. ఇక దేవుడు ఖచ్చితంగా చేస్తాడు అది. ఇది యెహోవా వాక్కు. మనం చూస్తున్నాం దానియేలు గ్రంథం కానీ, జెఫన్యా గ్రంథం కానీ, జకర్యా గ్రంథం కానీ, గ్రంథాలలో మనం చూసినట్లయితే ఈ యెహోవా వాక్కు అదే మాటను క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి యేసుక్రీస్తు వారు నేను నీకు నిశ్చయముగా చెబుతున్నానని మనము దాన్ని ఈక్వేట్ చేసుకోవాలి. ఇది యెహోవా వాక్కు అని, దిస్ ఇస్ ద గాడ్స్ వర్డ్ అని చెప్తున్న పాత నిబంధనలు. క్రొత్త నిబంధనలు వచ్చేసరికి వెరీలీ వెరీలీ ఐ సే అంటు యు అంటాడు యేసుక్రీస్తు. ఈ మాటకు వచ్చేసరికి ఏంటి ప్రభువా, యోషేయ చూసినట్లయితే మంచి రాజు కదా, అంతటిని నీకు ఇష్టం లేని అన్నింటినీ తీసివేసి మంచిగా బ్రతుకున్నాడు కదా, ఏంటి ప్రాబ్లం? వాట్ ఈస్ ద ప్రాబ్లం? మరి ఎందుకు అందరిని నువ్వు తుడిచివేస్తాను అంటున్నావు అని అన్నప్పుడు దయచేసి గమనించండి, యెహోవా చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా చూస్తున్నది ఏంటంటే, నువ్వు బాహ్యంగా చూస్తున్నావు జెఫన్యా, నేను అంతరంగంగా చూస్తున్నాను. బాహ్యపరమైన బయలుదేవతలన్నింటినీ జోషియా తుడిచివేశాడు. జోషియా మంచిగానే జీవిస్తున్నాడు, యోషేయ మంచిగానే జీవిస్తున్నాడు, ఆ రాజు మంచిగానే జీవిస్తున్నాడు, తన జీవితాన్ని నా కొరకు అంకితం చేస్తున్నాడు, మంచిగానే ఉన్నాడు. కానీలోనే ఉంది గూని అంటాడు కీర్తిశేషులు ఆశీర్వాదం గారు, సిఏ పాస్టర్ గారు. కానీలోనే ఉంది గూని అంటాడు. చూడండి, ఎస్ అందరూ మంచిగా ఉంటున్నారు, యోషేయ మంచి చేస్తున్నాడు, దేవుని యొక్క ఇష్టాలు. కానీ చూసినట్లయితే ఒక విధానం చూసినట్లయితే అక్కడ గమనిస్తున్న విధానం ఏంటంటే, ఈ యోషేయ చాలా మార్పు వచ్చేసింది కదా, యోషేయ ద్వారా చాలా మార్పు వచ్చింది, చాలా మంది ఉంటున్నారు. ఎందుకు ఈ ప్రాబ్లం? ఎందుకు ఈ దేవుడు యొక్క మాట అంటే, దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అవును యోషేయ బయలుదేవతలను వీటన్నిటిని బాహ్యంగా విడగొట్టాడు, కానీ ఆ ఊరిలో, ఆ పట్టణంలో, యూదా ప్రాంతంలో ఇంకా
అంధకారములో అంతరంగంలో ఉన్న బయలుదేతనే పూజిస్తున్న, అంతరంగంలో అన్య దేవతలనే పూజిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. దయచేసి గమనించండి ప్రియులారా. 1వ అధ్యాయము 4వ వచనము, జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, ఇదే యెహోవా వాక్కు, నా హస్తమును యూదా వారి మీదను యెరూషలేము నివాసులందరి మీదను చూసి బయలు దేవత యొక్క భక్తులలో శేషించిన వారిని. ఇది ప్రాబ్లం ఇక్కడ చూడండి. యెరూషలేము నివాసులందరి మీదను చాపి బయలు దేవత యొక్క భక్తులలో శేషించిన వారిని, దానికి ప్రతిష్ఠితులుగాల వారిని, దాని అర్చకులను నిర్మూలము చేసేదను. యోషయ పాపం దేవుని తెలుసుకొని తన సమస్తాన్ని, దేవునికి విరుద్ధమైన వాటన్నిటిని తీసి అవతల పారేశాడు. అని దయచేసి గమనించండి. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మనము కొన్నిసార్లు మనం అనుకున్న వాటిని చూసినట్లయితే అంతరంగ శుద్ధి చాలా అవసరం. యూదా జనాంగంలో యోషియా చేసిన పని చాలా అందరూ చూశారు. కానీ ఏమంటారు చూడండి, బయలు దేవతలకు ఆరాధన చేస్తూ శేషించిన వారు, బయలు దేవతలకు శేషించిన వారు, బయలు దేవత యొక్క భక్తిలో శేషించిన వారిని. ఇంకా అంటే ఏంటంటే, ఎస్, ఇన్వర్డ్లీ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ సమ్ పీపుల్. వీటిని మనం ఎలా అన్వయించుకోవాలి? హౌ కెన్ వి అప్లై ఇన్ టు అవర్ లైఫ్స్? హౌ కెన్ వి అప్లై ఇన్ టు అవర్ లైఫ్స్? అవును, దేవునికి ఇష్టం లేని వాటిని ఒకవేళ మనము నాశనం చేసి ఉండవచ్చు. కానీ అది పై రూపంగా ఉండవచ్చు కొన్నిసార్లు. అంతరంగంలో ఇంకా నువ్వు వాటి కొరకు ఆలోచన, అంతరంగంలో ఇంకా నువ్వు వాటి కొరకు ఆరాటం కలిగి ఉండొచ్చు, కలిగి ఉండామేమో. దయచేసి గమనించండి ప్రియులారా. నిజముగా మనము దేవునికి ప్రతిష్ఠితులమైతే, నిజముగా మనము దేవునికి మన పాపాలు క్షమించమని, మన పాపం చేయకుండా ఉండాలంటే దయచేసి గమనించండి ప్రియులారా. ఆ వ్యక్తి, పాప క్షమాపణ పొందిన వ్యక్తి, తిరిగి పాపము చేసి పాప క్షమాపణ కొరకు అర్జించకుండా, పాప క్షమాపణ కొరకు దేవుని ప్రార్థించకుండా తను తాను కాపాడుకోవలసిన అవసరం ఎంతగానో ఉన్నది. ఇట్ ఈస్ నీడెడ్ దట్ యూ డు నాట్ గో బ్యాక్ టు గాడ్ ఆస్కింగ్ ఫర్గివ్నెస్ ఫర్ ద సేమ్ సిన్ ఇఫ్ యూ హ్యావ్ రిపెంటెడ్ ట్రూలీ. యోసేయ తన జీవితాన్ని, తన రాజ్యాన్ని బయలుదేవతలకు దూరం చేశాడు. కానీ తన హృదయాన్ని, తన జనుల హృదయాలను దేవునికి దూరం చేయలేకపోయాడు. దయచేసి గమనించండి ప్రియులారా. You might be able to take away all bad things from your heart, but unless you give your heart to God, దేవునికి మన హృదయాన్ని ఇచ్చడం ద్వారా మాత్రమే ఆ హృదయాన్ని దేవునికి ఏలుబడిలోకి ఇస్తాం. దయచేసి గమనించండి. ఎందుకు దేనిని ఉడిచివేస్తానంటున్నాడు? ఎందుకు ఇశ్రాయేలును ఉడిచివేస్తానంటే, శేషించిన వారు ఇంకా బయలుదేవతలనే పూజిస్తున్నాడు. అంతరంగంలో శుద్ధి లేదు. దయచేసి గమనించండి ప్రియులారా. యువర్ అవుట్ సైడ్ మే బి గుడ్, యువర్ అవుట్ సైడ్ మే బి బ్యూటిఫుల్, యువర్ అవుట్ సైడ్ మే బి కంప్లీట్లీ వండర్ఫుల్, బట్ గాడ్ లుక్స్ అట్ ది ఇన్సైడ్. గాడ్ లుక్ అట్ ది ఇన్సైడ్. తేరి చూస్తున్నాడు. గాడ్ ఈజ్ లుకింగ్. దేవుడు చూస్తున్నాడు. అందును బట్టి మనం జ్ఞాపకం ఏంటంటే, ఈ లోపల అంతరంగ శుద్ధి మనకి చాలా అవసరం. అందుకనే ఏమంటారు చూడండి, జెఫన్యా గ్రంథంలో చూడండి, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. దయచేసి గమనించండి. శక్తిమంతుని చేతిలో మనం ఉన్నాము. తన శక్తిని పొందుకున్న నీవు నేను ఆ శక్తి బట్టి, ఆ బలమును బట్టి ఈ లోకంలో అనుకుంటున్న ఈ బలహీనతలన్నింటినీ దేవునికి సమర్పించుకొని, మన పాపాలన్నింటినీ దేవునికి సమర్పించుకొని, మన జీవితంలో ఉన్న సమస్తం మనము చేయలేమన్న వాటన్నింటినీ దేవునికి సమర్పించుకుంటే శక్తివంతుడు మనల్ని సమర్థులుగా చేస్తాడు. శక్తివంతుడు మనల్ని సంపూర్తిగా పాపాన్ని నిర్మూలన చేయడానికి సహాయపడతాడు. తిరిగి మనం పాపంలో పడకుండా మనల్ని కాచి కాపాడటమే కాకుండా పాపమునకు మనకి దూరం చేసి, అటు తూర్పు నుండి పడమర ఎంత దూరం ఉన్నదో, ఆకాశం నుండి భూమి ఎంత కిందగా ఉన్నదో, సముద్రపు ఆగాధం ఎంత కింద ఉన్నదో అంత దూరంగా నీ పాపాన్ని తీసివేసాను అంటాడు. నువ్వు సముద్రానికి వెళ్ళి, ఆ తూర్పుకి వెళ్ళి, పడమరకు వెళ్ళి తిరిగి పాపాన్ని తెచ్చుకుంటావా? దేవునికి దూరం అవుతావా?
నిర్ణయం నీదే. యోషయ 16వ ఏట దేవునికి నేను సంపూర్తిగా సమర్పించుకుంటానని తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. నీ సమర్పణ ఎటువంటిది? నీ సమర్పణ ఎటువంటిది? ఆయన సమర్పించుకున్న ఆ సమర్పణ లోకంలో ఎన్ని ఉన్నప్పటికీ, లోకంలో ఎన్ని కార్యాలు ఉన్నప్పటికీ, ఆ ఇశ్రాయేలీయులు ఎంతమంది శేషించిన వారు బయలుదేవతలు పూజించుకుంటున్నారని తెలిసినప్పటికీ తను తాను ఆ యొక్క పాపంలో పడవేసుకోకుండా తను తాను యుగాంతం వరకు తను తాను కాపాడుకున్న విధానం మనము జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను దేవుడిని ప్రతిష్ఠించుకున్నప్పుడు నీకు విరుద్ధంగా ఎన్నో ఒకాలు వస్తాయి, ఎన్నో పాపాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి. దయచేసి గమనించిన ప్రియులారా, నీవు దేవునికి ప్రతిష్ఠించుకున్న తర్వాత నీ హృదయంలో యెహోవా ఏలుబడి చేస్తున్న తరుణంలో శేషించిన సాతాను శక్తులు వస్తాయి, శేషించిన సాతాను కష్టాలు వస్తాయి, శేషించిన సాతాను యుక్తులు వస్తాయి, శేషించిన సాతాను యొక్క కుతంత్రాలు వస్తాయి. దయచేసి గమనించండి. వాటన్నిటిని త్యజించడానికి, వాటన్నిటిని తీసివేయడానికి, వాటన్నిటిని నిర్మూలము చేయడానికి యెహోవా నీ మధ్య ఉండి శక్తిమంతుడు. ఆ శక్తిమంతుడైన యెహోవా ఏమంటాడంటే మిమ్మును రక్షించును. ఆ సైతాను శక్తుల నుండి, సాతాను బారి నుండి, సాతాను కుతంత్రాల నుండి రక్షించడానికి యెహోవా సమర్థుడు. ఆ సమర్థుడైన యెహోవాను నువ్వు సమర్థవంతంగా నీ జీవితంలో నీవు సమర్థం పొందుకొని, నీవు శక్తిని పొందుకొని నీవు దేవుని వైపు వెళ్తావా? సమర్థవంతమైన ఆ దేవుణ్ణి అసమర్థుణ్ణి చేసి నీ అసమర్థతను బట్టి సర్వశక్తి గల దేవుణ్ణి చేతవానిగా చేసి నిర్మూలం అవుతావో అది నీ చేతిలో ఉన్నది. God is able to save. God is able to give you the portion of his strength. దయచేసి గమనించండి పిల్లరా, యెహోవా సర్వశక్తుడైన యెహోవాలో 1% 1% బలం మనకు వచ్చినా చాలండి. ఆ 1% బలాన్ని మనము మన జీవితంలో అనుభవించుకోలేకపోతున్నాం. ఎంత ఘోరమైన పరిస్థితి గమనించుకోండి, పరీక్షించుకోండి. యెహోవా నీ మధ్య ఉన్నాడు. నీ మధ్య ఉన్న యెహోవా సర్వశక్తి గల దేవుడు. ఆ సర్వశక్తి గల దేవుడు నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి గమనించండి ప్రియులారా, ప్రభువా రక్షింపబడ్డా నీవు, రక్షణలో ఉన్న నీవు తిరిగి రక్షించమని ప్రాధేయపడకుండా చూసుకో. అంటే అర్థం ఏంటి? పాపము చేసి ప్రభువా మళ్ళీ నన్ను రక్షించని అనుకోకుండా, రక్షింపబడ్డా నీవు ప్రభువా నా రక్షణను కొనసాగించడానికి నాకు సహాయము దయచే, నా రక్షణను కొనసాగించడానికి నీ బలాన్ని నాకు ఇవ్వని ఆ మాటలో ఉండాలి తప్ప రక్షణ పొందిన తర్వాత తిరిగి రక్షణలోకి వెళ్ళడానికి మనము ఆ దుస్థితిలోకి తీసుకుని వెళ్ళవలసిన అవసరం లేదు. దేవుడు సమర్థుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. నీ మధ్య భాగము, నీ మాధ్యమును, నీ హృదయాన్ని సర్వశక్తి గల దేవునికి గనక నువ్వు సమర్పించుకుంటే ఈ లోకంలో కనబడుతున్న ప్రతి అవహేళన, అవమానము, పాపము, దుర్లాభము, దుష్టత్వము, దౌష్ట్యము అన్నిటిలో నుండి నీకు విడుదల దయచేసి తన శక్తిలో నిన్ను నిలబెట్టి నీవు సర్వశక్తి గల దేవుని హస్తములు ఉండగా నీకు విరోధింపబడిన ఏ ఆయుధము కూడా, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని చెప్పిన యెహోవా నిన్ను కాపాడుతూ నీ కొరకు కునుకకుండా, నిద్రపోకుండా నిన్ను కాపాడుచున్నాడు. అసలు దేవునికి కునుకకుండా, నిద్రపోకుండా కాపాడటానికి అవసరం ఏమున్నదండి? దేవుడు మేలుకొని మన కొరకు వాచ్మెన్ లాగా పనిచేయాల్సిన అవసరం ఏముంది? దేవుడు మేలుకొని మనల్ని వదలకుండా, ఎడవాయకుండా ఉండాల్సిన అవసరం ఏముంది చెప్పండి? నాకు చాలా మటుకు ఈ యొక్క ప్రశ్నకు అసలు దేవునికి ఎందుకు అవసరం? వై షుడ్ హీ నాట్ స్లీప్? వై షుడ్ హీ నాట్ టేక్ రెస్ట్? నిన్ను కాపాడవాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడవాడు కునుకడు, నిద్రపోడు. ఎందుకు దేవునికి ఇంత? వాట్ ఈస్ ద నీడ్? అంటే ఆ యొక్క మాటను ధ్యానిస్తుండగా దేవుడు నాకు ఒక మాట చూపించాడు. ఎందుకో తెలుసా? ఎందుకు యెహోవా కునుకకుండా, నిద్రపోకుండా ఉన్నాడో తెలుసా? పేతురు రాసిన పత్రికలో ఏముందండి? అపవాది ఏంటంట? గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని పొంచి ఉన్నాడంట. రిమెంబర్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్, there is an adversary who is not taking a wink of sleep to catch you.
నిన్ను సంహారం చేయడానికి, నిన్ను నిర్మూలం చేయడానికి, నిన్ను ఆవరించుకోవడానికి, గర్జించు సమయం నిన్ను మృంగడానికి ఆ సాతానుడు అపవాది ఏం చేస్తాడంటే, పొంచిన అంటే హీఈస్ ఆల్వేస్ రెడీ. అంటే తాను నిద్రపోవట్లేదు, తాను కూడా నిద్రపోవట్లేదు. నా బిడ్డను పొంచి మింగడానికి నువ్వు నిద్రపోవట్లేదా? నీకంటే నేనెటువంటి వాడిని, నిన్ను మించినోడిని నేను అని. గాడ్ ఈజ్ నాట్ టేకింగ్ అ వింగ్ అవే ఫ్రమ్ అస్. సాతాను నుండి మనల్ని కాపాడటానికి తండ్రి అయిన యెహోవా నిద్రపోకుండా కొనకకుండా మన కొరకు పని చేస్తుంటే, మనల్ని కాపాడుకుంటుంటే, తన రెక్కల కింద మనల్ని దాచుకుంటుంటే, యేసుక్రీస్తు ఏం చేస్తాడు? ఆహా, మీరు గొప్పలు, నేనుదా, నేను నీ కుమారుడిని, నేను కూడా దేవుడిని అని చెప్పి, ఏ తండ్రి అయితే నిద్రపోకుండా కొనకకుండా మనల్ని కాపాడటానికి తన జీవితాన్ని, తన సమస్తాన్ని ఎల్లప్పుడూ మెలకుగా ఉన్నాడో, యేసుక్రీస్తు ఏం చేస్తున్నారు? ఆ తండ్రి కుడి పార్శ్వన కూర్చొని నీ కొరకు నా కొరకు నిద్రపోకుండా కొనకకుండా విజ్ఞాపన చేస్తున్నాడు. అబ్బా, ఎంత మంచి దేవుడు అండి మనకి! అబ్బా అబ్బా, ఇంతకంటే దేవుడు మనకు అవసరమా? తండ్రి అయిన దేవుడు కొనకట్లేదు, కుమారుడైన దేవుడు కొనకుండా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ హృదయంలో ఉన్న ఈ పరిశుద్ధాత్మ దేవుడు కొనకకుండా విజ్ఞాపనకు మనల్ని రెస్పాన్స్ ఇవ్వడానికి, తండ్రి యొక్క కాపుదలకి మనల్ని తిరిగి రావడానికి, ఆదరించడానికి, ఓదార్చడానికి, బలపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు కూడా కొనకట్లేదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మన కొరకు కొనుక్కట్లేదు, నిద్రపోవట్లేదు. ఎంత నమ్మకంగా దేవునికి మనం ఉండాలి. సర్వశక్తి గల దేవుడు. ఆ దేవుడు ఏం కోరుతున్నాడంటే, ఇన్ని చేసిన దేవుడు, ఇన్ని రక్షించిన దేవుడు, రక్షణకు మనకి పాత్రలుగా చేసిన దేవుడు, మన పాపాలని క్షమించి మన యొక్క సమస్తాన్ని త్యజించి రక్షణ మార్గంలో నిలబెట్టిన నడిపిస్తున్న దేవుడు కోరేది ఏంటంటే, చూడండి ఏమంటే, నీ యందు నేను ఆనందించాలి అంటాడు. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. ఇట్ ఈస్ నాట్ ఎ డన్ ఫ్యాక్ట్. సంతోషించును. He is going to be happy with you. ఎప్పుడు when? ఏ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు నీయందు ప్రేమ కలిగి, అపారమైన కృప కలిగి, అమితమైన దయను చూపించి ఎలాగైతే నిన్ను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడో, ఆ ప్రేమకు మనము మన జీవితాన్ని సమర్పించుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే, నీ యందు ఆనందించును. హీఈస్ గోయింగ్ టు బి హ్యాపీ విత్ యూ. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించును. Because of the patience he has, because of the long suffering he has, he is going to be happy with you. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఒక మాట, ఆయన శాంతముతో అంటాడు. శాంతముతో అంటే ఎస్, ఓర్పుతో అంటే ఉంది. ఓర్పు అంటే ఏంటంటే, ఇప్పుడు మనము దేవునికి ఇష్టలుగా జీవించినంతసేపు దేవుడు మనలతో సంతోషిస్తాడు. దేవుని మనం దూరం అయిపోతే, దేవుడికి మనం దేవునికి దూరం అయిపోతే, విగ్రహాలను తెచ్చుకుంటే, విగ్రహారాధన చేస్తే, నిర్ణయం తీసుకొని దేవునికి ఇష్టలుగా జీవిస్తామని ఒక మంచి తలంపు, ఒక మంచి గట్టి గొప్ప దృఢమైన నిశ్చయత చేసుకొని కూడా మనం దేవునికి దూరం అయితే, దేవుడు ఏమంటున్నాడు? నేను నీ యందు సంతోషిస్తాను ఎప్పుడు? నా యందు నువ్వు నిలకడగా ఉంటే. విగ్రహాలను తీసేసుకొని అంతరంగంలో నన్ను నీకు ప్రతిష్ఠించుకుంటే, నీ అంతరంగాన్ని నువ్వు ప్రతిష్ఠించుకో, బాహ్యాన్ని కాదు. నీ అంతరంగాన్ని ప్రతిష్ఠించుకొని అంతరంగ శుద్ధి కలిగి ఉంటే నీ యందు ఆనందిస్తాను. అంతేకాకుండా నీ యందు ఓర్పు కలిగి శాంతముతో నీ దరికి శాంతముతో అంటే దెర్ ఈజ్ అ ప్రాబ్లం అగైన్. అలా ప్రతిష్ఠించిన తర్వాత కూడా ఓర్పు కలిగి అంటే, ఏదైనా తప్పు చేస్తే కదా మళ్ళీ ఓర్పు అవసరం. నువ్వు నిన్ను ప్రతిష్ఠించుకున్న తర్వాత, నువ్వు నా బిడగా మారిన తర్వాత, నీ కొన్ని తప్పిదాలను బట్టి, నీకున్న కొన్ని విషయాలను బట్టి నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోయినా కూడా నేను కోపపడకుండా, రోషం కలగకుండా, నన్ను నేను నీ యందు బలహీనపరచుకోకుండా, నువ్వు నాకు దూరమైనప్పటికీ నేను నీకు దగ్గర అవుతాను, ఓర్పుతో సహనంతో తిరిగి నేను నిన్ను హక్కును చేర్చుకుంటానని చెప్పి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. హిజ్కియా వలె మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకుందామా? మనస్సు అమ్మోను వలె ఇతర దేవతలను మనం పూజిద్దామా?
యోషయ వలె. యోషయ తన జీవితంలో ప్రధాన యాజకుల యొద్ద పెరిగాడు, సమూయేలు ఏలీ వద్ద పెరిగాడు, ప్రవక్త అయ్యాడు. ఆ ప్రవక్త ద్వారా దావీదు అనబడే రాజు, ఆ దావీదు వంశములో నుండి యోధా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు వారు పుట్టడం జరిగిందండి. దయచేసి గమనించండి ప్రియులారా, దేవుని యాజకులు ప్రతిష్ఠితులైన వారు. దయచేసి గమనించండి. సమూయేలు ఏలీ దగ్గర పెరిగాడు, సంఘంలో పెరిగాడు, ఆలయంలో పెరిగాడు. ఈనాటి కాలపు యవనస్తులకు, ఈనాటి కాలపు యవనస్తురాండ్లకు నేను చెప్పే మాట, ఆలయాన్ని, సంఘాన్ని, దైవ సేవకులను మీరు కించపరచరాదు. దైవ సన్నిధిని మీరు ప్రతిష్ఠించండి. దైవ సన్నిధిలో మీరు భయభక్తులతో ఉండండి. ఈ మాట పెద్దలకు కూడా వర్తిస్తుందండి. వృద్ధులైన వారికి, పెద్దలకు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి, సంఘంలో అడుగుపెట్టే ప్రతి వ్యక్తికి మాట వర్తిస్తుంది. సంఘం అనేది బిల్డింగ్ కావచ్చు, సంఘం అనేది మంచి ఏసీ ఉండొచ్చు, కానీ దయచేసి గమనించండి పిల్లరా, యెహోవా సన్నిధి ఎక్కడైతే యెహోవా సన్నిధి మన మధ్య ఉంటుందో అదే సంఘం. యెహోవా సన్నిధి లేని మందిరాలు ఎన్నో ఉన్నాయి. మనకు వాటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పబోయే మాట ఏంటంటే, యెహోవా సన్నిధి నా మధ్య ఉన్నది, నా మధ్య ఉన్నది, నా మాధ్యములో ఉన్నది. నా మధ్య భాగము నా గుండె, నా శరీరానికి మధ్య భాగము నా గుండె. ఈ గుండె లేకపోతే నేను లేను. దయచేసి గమనించండి ప్రియులారా, ఈ గుండె లేకపోతే నేను లేను. కానీ ఈ గుండెలో యేసుక్రీస్తు ఉంటే, ఈ గుండె నేను లేకపోయినా నా ఆత్మ పరలోకంలో ఉంటుంది. ప్రతిష్ఠించుకోవాల్సిన అవసరం ఏముందంటే, మన మధ్య ఉన్న యెహోవాను మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. హృదయంలో ప్రతిష్ఠించుకున్న ఆ యెహోవాను తన క్రియలు మన జీవితంలో చేయించడానికి మనము సంపూర్తిగా దేవునికి లొంగిపోవాలి, లోపరచబడాలి, దాసోహం అయిపోవాలి, లోబడి జీవించాలని దేవుడు మనతో ఈరోజు మాట్లాడుచున్నాడు. నీ మధ్య ఉన్న యెహోవా నీ యందు సంతోషించును. ఓర్పు కలిగి నీ యందు చూసి నిన్ను గురించి హర్షించును. అట్టి సంతోషకరమైన జీవితాన్ని, సంతోషకరమైన ఉనికిని, సంతోషకరమైన ఆ పరిస్థితిని యెహోవాకు కల్పించవలసిన అవసరం మనకున్నది. కాబట్టి యోషయ వలె మనలో ఉన్న విగ్రహాలన్నింటినీ బయటపడేసి, మనలో ఉన్న విగ్రహపూరితమైన ఆలోచనలన్నింటినీ బయటపడేసి యెహోవాను ప్రతిష్ఠించుకొని మన జీవితాన్ని గడుపుదాం. బల నమ్మకమైన మంచి దాసు అనిపించుకుందాం. దేవుని రాజ్యంలో ప్రవేశిద్దాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుగాక. ఆమేన్. ప్రభువా, మరొకసారి మిమ్మల్ని మేము ప్రతిష్ఠించున్నాం. ప్రభువా, మాలో ఉన్న విగ్రహాలను తీసివేయండి. మాలో ఉన్న ప్రభువా మీకు హేయకరమైన తీసివేసి మీ నామమునకు, మీ సంతోషానికి, మీ హర్షానికి కారుకులేటట్లు మమ్మల్ని దీవించమని, మా మధ్య ఉన్నందుకు వందనాలు, మాలో ఉండి మమ్మల్ని నడిపించమని వేడుకొనొచ్చు. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకొచ్చును గాక, మీ చిత్తం పరలోకం మీద ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయము. మన అపరాధము చేసిన వారిని మేము క్షమించే ప్రకారం అపరాధమును క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడుని తప్పించము. ఎందుకంటే రాజ్యమును, బలమును, మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ నిన్న సహవాసము చేరి వచ్చిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేని నడిపించి దీవించి కాచి కాపాడి దేవునికి ప్రతిష్ఠించుకున్న ప్రతిష్టతను మనం జ్ఞాపకం చేసుకునేటట్లు, ఆయన రాజ్యంలో మనం ప్రవేశించి ఆయన మన యందు హర్షించి ఆనందించి ఆయన మహానందంలో ప్రవేశింపజేయనట్లు దీవించి ఆశీర్వదించి రాకడకై సిద్ధపరచును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.